దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. రోమిలకు రాసినటువంటి పత్రికలో నుండి 12వ అధ్యాయము. రోమిలకు రాసినటువంటి పత్రికలో నుండి 12వ అధ్యాయము 2వ వచనము నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన బగట వలన రూపాంతరము పొందుడి. గత కొన్ని వారం నుంచి మనము మనస్సును నూతన పరుచుకుంటానే అంశాన్ని మనం చూసుకుంటున్నాం. ఈరోజును కూడా ఈ యొక్క ఆలోచనల గురించి, మనస్సును గురించి కొన్ని విషయాలు మనం చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమపత్రిక రాసి చాలా విషయాలు 11 అధ్యాయం వరకు చాలా విషయాలు తెలియజేస్తాడు. అంటే దేవుడు జరిగించినటువంటి కార్యములను గురించి, దేవుడు మనకి ఇస్తున్నటువంటి సామర్థ్యం గురించి మాట్లాడిన తర్వాత దేవుడు ఇన్ని కార్యములు చేశాడు కాబట్టి అని స్టార్ట్ చేస్తూ 12వ అధ్యాయం మొదటి అందుకనే కాబట్టి సహోదరులారన్న మాట మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు చాలా కార్యాలు పైన చేశాడని, దేవుని గురించిన కార్యాల గురించి వివరించాడు. వివరించిన తర్వాత దేవుడు ఇన్ని కార్యములు చేశాడు కాబట్టి అని మాట్లాడుతూ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఇక్కడ అన్నాడు చూడండి, లోక మర్యాదను అనుసరించకుండా మనస్సు మారి నూతన మగట వలన రూపాంతరం పొందుతాం. ఒక 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే లోక మర్యాదను అనుసరించొద్దు అంటున్నాడు. లోక మర్యాదను అనుసరించొద్దు. లోక మర్యాద అంటే అర్థం ఏంటంటే, లోకము దేనికైతే ప్రాధాన్యత ఇస్తుందో, లోకం యొక్క పద్ధతి, లోకం యొక్క సహజమైనటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని మీరు అనుసరించకుండా మీరు వేరేగా ఏం చేయాలంటే దేవుని చిత్తమును పరీక్షించి మీరు తెలుసుకోండి అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 మనం చేయాలి. ఒకటి ఏంటంటే ఏం చేయకూడదో చెప్తున్నాడు. ఏం చేయకూడదు ఎందుకు చెప్తున్నాడు? ఏం చేయాలో చెప్తే సరిపోద్ది కదా అంటే, ఏదైతే పౌలు చేయకూడదని చెప్తున్నాడో అది ఆల్రెడీ మనకి చాలా కాలం నుంచి అలవాటు అయిపోయినటువంటి ఒక కార్యము. ఒకసారి కొంచెం వెనక్కి వెళ్తాం. మరలా మనం రక్షణ పొందినప్పుడు మన ఆత్మ మాత్రమే దేవుడు పవిత్రపరిచాడు లేదా కడిగాడు. అందుకనే మనం రక్షణ పొందినప్పుడు ఆ అనుభవం గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఎవడైనా క్రీస్తునందున్నాడు ఎలా వాడు నూతన సృష్టి. అది నూతన సృష్టి, పాతవి గతించినది క్రొత్తవాయును అన్నప్పుడు ఏ కార్యములో మనం కొత్తగా మారాము అంటే ఆత్మలో మనం కొత్తగా మారాము. ఆ తర్వాత మనము శరీరం అనేటువంటిది క్రీస్తు రాకినప్పుడు మాత్రం నూతన పరచబడుతుంది. ఇక మనస్సు అనేటువంటిది మాత్రము ఎప్పటికప్పుడు మనము నూతన పరుచుకుంటూ ఉండవలసినటువంటి ఒక కార్యము. అది నువ్వు జస్ట్ ప్రార్థన చేసుకుంటే ఆ కార్యం జరగదు, లేదా జస్ట్ వాక్యం వింటే అది జరగదు. అది నువ్వు అనుకొని నువ్వు మార్చుకోవాలి అనుకుంటే నువ్వు మార్చగలుగుతావు. బహుశా నువ్వు మార్చుకోవాలనేటువంటి బలమైనటువంటి సంకల్పం నీకుంటే బహుశా దేవుడు నీకు సపోర్ట్ చేస్తాడు. కానీ మనము ఆలోచన విధానంలో, ఆలోచనలో, మనస్సునకు సంబంధించిన కార్యంలో మనం ప్రయత్నం చేయకుండా ప్రభువా నువ్వు నా మనసు మార్చు అన్నంత మాత్రమున అది అలాగున్నా జరగదు. ఒకవేళ ప్రార్థన చేస్తే జరిగిపోద్ది అనుకుంటే పౌలు ఇక్కడ నేను ప్రార్థన చేస్తాననేవాడు, మీరు మార్చుకోండి అనేవాడు కాదు. పౌలు ఆ మాట చెప్పాడంటేనే అర్థం ఏంటంటే ఇది ఎవరో ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా మారిపోయేటువంటిది కాదు. ఇది ఎవరికి వాళ్ళు మార్చుకోవాల్సినటువంటి కార్యం. ఎందుకంటే మన మనస్సు మన వశంలోనే ఉంటుంది. అందుకని దాన్ని మార్చుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది. ఇప్పుడు అందుకని చూడండి, మనసు గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనసు అన్నప్పుడు దేని గురించి మనం మాట్లాడుతున్నాము? ఆలోచన గురించి మాట్లాడుతున్నాం. ఆలోచన జస్ట్ మనసు అంటే ఏదో వేరే ఏదో ఒక దాని గురించి కాదు, ఆలోచన గురించి. మనస్సులో మనం ఆలోచన చేస్తాం. ఇప్పుడు చూడండి, జనరల్గా కొన్ని విషయాలు ఊహించుకుంటాం, కొన్ని విషయాలు ఆలోచన చేస్తాం, లోతుగా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. చూసారా, అవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఆలోచించి నిర్ణయం తీసినటువంటి ఆ కార్యం ఏదైతే ఉందో అది ఎక్కడ జరుగుతుంటే అది మనస్సులో జరుగుతుంది. అది అందుకనే నీ మనస్సు మార్చుకుంటారు, రూపాంతరం చెందుతావు అని అందుకనే పౌలు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి రూపాంతరం చెందడం చాలా చాలా ఇంపార్టెంట్. రూపాంతరం చెందడం చాలా చాలా ఇంపార్టెంట్. అది చెందాలి అంటే అర్థం ఏంటంటే మన మనస్సు మార్చుకుంటే దగ్గర స్టార్ట్ అవుతుంది. మన మనస్సు మార్చుకుంటే రూపాంతరం చెందుతాం. గత వారం చెప్పాను చూసారు, యేసుక్రీస్తు ఆ 3.5 సంవత్సరంలో చాలా బిజీగా పరిచర్య చేస్తూ
రకరకాల అనుభవాల గుండా క్రీస్తు వెళ్ళారు. కొంతమంది ఆయన యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని ఆయన నిజముగా ఘనపరిచినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన గొప్పతనము సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆయన గురించి చులకనగా ఆలోచించి చులకనగా మాట్లాడినటువంటి వారు ఉన్నారు. ఆయన హింసించడానికి ప్రయత్నం చేసిన వారు ఉన్నారు, చంపడానికి ప్రయత్నం చేసిన వారు ఉన్నారు. ఇలాగున్న చాలా రకాలైనటువంటి పరిస్థితులను మనుష్యుల ద్వారా యేసుక్రీస్తు ఎదుర్కొన్నారు. అయినను ఎక్కడో కూడా ఒక మనిషి ఎదురుపడినటువంటి కార్యాన్ని బట్టి లేదా మనిషి మాట్లాడిన మాటలను బట్టి ఎప్పుడూ కూడా ఆయన ఎదుటి వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి ఆయన ప్రవర్తన ఎప్పుడు ఆయన మార్చుకోలేదు. ఆయన ఎప్పుడు కూడా ఒకేలాగా ఆయన ఉండగలిగారు. ఇప్పుడు చూడండి, అది నిజంగా చాలా గొప్ప కెపాసిటీ తెలుసు. అది సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే, పరిస్థితులు ఎలా ఉన్నా సరే, నువ్వు ఇంకను ఒకే రీతిలో మెయింటైన్ అవడం అంటే చాలా గొప్ప ఆత్మీయ స్థితి తెలుసు. అది చాలా గొప్పది. అది చాలా గొప్పతనం, అది చాలా గొప్ప స్థితి. అది అందరి వల్ల సాధ్యము కాదు. బహుశా చాలా మంచిగా వాక్యం వినొచ్చు, నువ్వు విన్నటువంటి వాక్యం బహుశా నువ్వు మనసులో గుర్తుపెట్టుకోవచ్చు, బాగా ప్రార్థన చేయొచ్చు. కానీ ఇంకను సిచ్యువేషన్ మనం ఫేస్ చేసినప్పుడు ప్రతి పరిస్థితుల్లో కూడా ఒకేలాగా ఉండగలటం అంటే చాలా గొప్ప స్థితి. అది అందరి వల్ల సాధ్యము అయ్యేటువంటి కార్యం కాదు. అది అందరి వల్ల సాధ్యమేది కాదు. అందుకనే కొన్నిసార్లు సిచ్యువేషన్ బాగుంటే సంతోషిస్తాం, సిచ్యువేషన్ బాగోకపోతే బాధపడిపోతున్నాం. సిచ్యువేషన్ బాగుంటే సంతోషంగా ఉంటున్నాం, లేదనుకుంటే ఎవరి మీద కోపమో లేదా ఇంకేదో పెట్టుకుంటున్నాం. ఇలా సిచ్యువేషన్లను బట్టి మన మూడ్స్ మారిపోతూ ఉంటాయి, మన ఆలోచనలు మారిపోతుంటాయి, అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. బేసిక్ రీజన్ ఏంటంటే నీ మనస్సును నువ్వు సరిగ్గా మార్చుకోలేదు కాబట్టి అలాగున్నా ఉంటున్నావు. కానీ మనస్సు మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ ఆ స్టేజ్లోకి ఎలా వస్తాము అంటే సడన్గా ఏదో ఒక సందర్భంలో సడన్గా ఆటోమేటిక్గా మారిపోతుంది. అది ప్రతిరోజు కొంచెం మారుతూ ఉంటుంది. అది ఆ మార్పు అంటే ఎంత సహజంలాగా మనకు అనిపిస్తుంది అంటే నిజంగా మనసు మార్చుకోవాలన్న ఆలోచనతో మార్చుకునేటువంటి వాళ్ళు ఆ అనుభవం ఎలా ఉంటుందంటే నీకు తెలియకుండానే యాక్చువల్ నువ్వు మారిపోతావు. చాలా అది నీకు తెలియకుండా మారిపోతుంటే ఎలా మారిపోతావు అంటే చిన్న నిర్ణయాలే, అవి చాలా ప్రాముఖ్యమైన నిర్ణయాలు కాదు, చాలా చిన్న నిర్ణయాలే. అది పెద్ద నీ తర్వాత ఒక సంవత్సరం తర్వాత నీ లైఫ్ని అది గొప్పగా మార్చని కూడా నువ్వు ఆ చిన్న నిర్ణయం తీసుకునేటప్పుడు నీకు అనిపించదు. కానీ అలాంటి నిర్ణయాలు తరచుగా తీసుకుంటూ వెళ్తాను చూసారా, అప్పుడు ఒక సందర్భం వచ్చినప్పుడు అలా తరచుగా నువ్వు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు అనేటువంటివి నీ జీవితాన్ని చాలా గొప్పగా మార్చేస్తాయి. తరచుగా తీసుకున్నటువంటి చిన్న నిర్ణయాలు మన స్థితిని గొప్పగా మారుస్తాయి. అందుకని మనసు మార్చుకోవడం వల్ల మనం రూపాంతరం చెందుతామన్నాడు. యేసుక్రీస్తు రూపాంతరం చెందారు. ఆయన స్థితిలో ఎలా మెండారంటే ఆయన స్టాండర్డ్ అది. ఇప్పుడు పౌలు అనడం మరలా మనం కూడా వెనక్కి వెళ్దాం, ఎందుకంటే పాడైపోయిన మనస్సులతో మనం ఈ భూమి మీదకి వచ్చాం కాబట్టి. మనం ఇప్పుడు ఏంటంటే పౌలు ఏం చెప్తున్నాడంటే మీ ఆలోచనలు సరిగ్గా మీరు మార్చుకుంటే మీకు దేవుని చిత్తం ఏంటి ఎగ్జాక్ట్గా మీకు తెలుస్తుంది. దేవుని చిత్తం ఏంటి ఎగ్జాక్ట్గా మీకు తెలుసున్నప్పుడు దాన్ని మీరు నెరవేర్చగలుగుతారు. ఇప్పుడు చూడండి, నిజంగా కనుక అందరము కనుక 100% దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే మీకు తెలుసా అసలు ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తికి ప్రాబ్లమే ఉండదు తెలుసా. మీరైనా నేనైనా సరే 100% దేవుని చిత్తం కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా అసలు నేను గ్యారెంటీ చెప్తున్నాను, నీకు అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే అర్థం ఏంటంటే ఒకవేళ ప్రాబ్లమ్స్ నువ్వు ఎదుర్కొన్నా సరే నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావు కాబట్టి ఆటోమేటిక్గా దేవుడు ప్రతిదీ సమకూర్చి నీకు మేలుకరంగా జరిగించేస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని చిత్తం ఎప్పుడు కూడా మనకి మేలు చేసేటువంటి ఆలోచనలే దేవుడికి ఉన్నాడు, కానీ కీడు కానీ ఇబ్బంది కలిగించేటువంటి ఉద్దేశాలు దేవునికి అసలు లేవు. కాబట్టి దేవుని చిత్తంలో కనుక మనం ఉన్నామంటే లేదా దేవుని చిత్తం నిజంగా నెరవేర్చామంటే మాత్రం గ్యారంటీ చెప్తున్నా అసలు ప్రాబ్లమ్స్ ఉండవు. అందుకే మనుషుల యొక్క చిత్తానికి దేవుని చిత్తమునకు ఉన్నటువంటి డిఫరెన్స్ అది. దేవుని చిత్తములో ఉంటే బేసిక్గా నీకు ప్రాబ్లమ్సే రావు. చిన్నవి ఏమన్నా వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా సరే అవి ఈజీగా పరిష్కారం అయిపోతాయి. ఎందుకంటే దేవుని చిత్తం నీ లైఫ్లో జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రతిదీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావు. ప్రపంచంలో లేదా ఈ విశ్వంలో నీ లైఫ్లో శ్రేష్టమైన ప్లేస్ ఏంటి, సేఫెస్ట్ ఉండే ప్లేస్ ఏంటి, సమృద్ధమైనటువంటి ప్లేస్ ఏంటి అంటే దేవుని చిత్తమే.
నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు దేవుని చిత్తంలో ఉంటే అక్కడ నీకు క్షేమం ఉంటుంది ఖచ్చితంగా. నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు దేవుని చిత్తంలో ఉంటే అది నీ అవసరాలు ఖచ్చితంగా తీరుస్తుంది. నువ్వు దేవుని చిత్తంలో ఖచ్చితంగా ఉంటే అది నీకు మేలుకరంగానే ఉంటుంది, అది నీకు సంతోషాన్ని ఖచ్చితంగా తీసుకొస్తుంది. అందుకనే కదా క్రీస్తు కూడా పరలోక ప్రార్థన గురించి నేర్పించినప్పుడు కూడా నీ చిత్తం పరలోకమందు నెరవేరబడుచున్నట్టు భూమి మీద నెరవేరబడును గాకని ప్రార్థించండి అన్నారు. ఎందుకని? పరలోకంలో దేవుని చిత్తము జరిగిపోతుంది. పరలోకంలో దేవుని చిత్తం జరగడానికి ఇక్కడ భూమి మీద ఎవరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని చిత్తం వ్యతిరేకమైనటువంటి ఏ ఒక్క ఆలోచన కూడా పరలోక రాజ్యంలో ఉండదు. ఆలోచన రూపం రాగానే ఖచ్చితంగా అది అక్కడ నుండి బయటకు వెళ్ళిపోవాల్సిందే. అలాగే అందుకని సాతానుడు ఎప్పుడైతే ఆలోచించాడో వెంటనే దేవుడు బయట తోసేశాడు. అంటే అర్థం ఏంటి? అది నెరవేరాల్సిన అవసరం కూడా లేదు, అది భౌతికంగా కనపరచబడాల్సిన అవసరం లేదు. పరలోకం అనేటువంటిది ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే జస్ట్ ఆలోచనలు ఉండగానే ఒకవేళ దేవుని చిత్తం మనకు వ్యతిరేకమైన ఆలోచన వచ్చినా సరే వెంటనే అది అక్కడ నుండి నిర్మూలమైపోవాల్సిందే. అంటే అర్థం ఏంటంటే పరలోకంలో ఖచ్చితంగా దేవుని చిత్తం జరిగే తీరుతుంది, దానికి డౌట్ లేదు. అక్కడ నువ్వు పరలోకం దేవుని చిత్తం జరగాలని ప్రార్థించే అవసరం లేదు. కానీ అదే క్రీస్తు అన్నారు, ఈ భూమి మీద జరగాలని ప్రార్థన చేయండి. ఎలాగా? పరలోకం మీద చిత్తం నెరవేరబడుచున్నట్టు అక్కడ ఎలాగైతే ఎప్పుడు జరుగుతూనే ఉంటుందో అలా ఇక్కడ కూడా జరగాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇక్కడేం ప్రాబ్లము అంటే ఇక్కడ మనుషులం మనం ఉన్నాము కాబట్టి మనకంటూ సొంత చిత్తం ఉంది కాబట్టే దేవుని చిత్తం నాకు ఆటంకము కలుగుతుంది. అందుకని దేవుని చిత్తం ఏంటో కనుక మనం తెలుసుకుంటే మనం రూపాంతరం చెందాం. తెలుసుకుంటే అది ఎలా తెలుసుకుంటాం? నీ మనసు స్లోగా మారుతూ ఉంటే నీకు ఇంకా బెటర్గా నీకు ప్రతి ఆలోచన వస్తుంది, ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, దేవుని చిత్తం ఏంటో నీకు అర్థమవుతుంది, నువ్వు రూపాంతరము చెందుతావు. అందుకని చూడండి, ఆలోచనలు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా చూడండి, మన మనసులోకి వచ్చే ఆలోచనలు ఎప్పుడు తక్కువ అంచనాకండి. ఊరిని జస్ట్ మైండ్లోకి వచ్చినటువంటి ఒక ఆలోచన అనుకుంటాం, కానీ ఈరోజు వచ్చినటువంటి ఆలోచన ఖచ్చితంగా రేపేళ్ళుండో నీ మనసులో ఉన్నటువంటి ఒక ఆలోచన, అది బహుశా నీ మనసులో ఏ ఆలోచన ఎవరు తెలియపోవచ్చు, కానీ జస్ట్ కొంతకాలం వెయిట్ చేస్తే ఖచ్చితంగా బయటకు అందరికి కనబడేట్టుగా బయటకు అది వచ్చేస్తుంది, ఖచ్చితంగా వచ్చేస్తుంది. జస్ట్ అదే కొన్ని రోజులు మాత్రమే అది అలా ఉంటుంది అంతే. అది ఎంత ఎక్కువగా నువ్వు ఆలోచిస్తూ ఉంటావో అది అంత త్వరగా బయటకి ఖచ్చితంగా వచ్చేస్తుంది. అది ఆటోమేటిక్ అందరికి క్లియర్గా అది తెలిసిపోద్ది. అంటే ఈరోజు నువ్వేమై ఉన్నావో అది ఇంతకుముందు నీ యొక్క ఆలోచనలు ఇలాగ ఉన్నాయని చూపిస్తుంది క్లియర్గా. అలాగే ఈరోజు నీ యొక్క ఆలోచనలు ఎవరికి పెద్దగా తెలియపోవచ్చు, కానీ కొంతకాలం వెయిట్ చేస్తే ఖచ్చితంగా అది బయటికి వచ్చేస్తుంది. ఆలోచన ఎప్పుడు ఆలోచనలాగా ఉండిపోదు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఆలోచన అంటే ఎంత బలమైనది ఆలోచించండి. ఆలోచన ఎప్పుడు ఆలోచనతో పరిమితం అయిపోదు. ఎందుకంటే ఆలోచన అంటే ఒక రకంగా చెప్పాలంటే కార్యములు నెరవేర్చబడటానికి ఆలోచన అనేటువంటిది ఒక కంటైనర్ లాంటిది, ఒక పాత్ర లాంటిది. అందులో ఆలోచనలు ఉన్నప్పుడు అది బహుశా ఎవరు కనబడకపోవచ్చు, కానీ ఒక టైం వస్తే ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది. క్రియల్లో ఖచ్చితంగా నువ్వు దాన్ని చూపిస్తావు. అది మంచి అయినా సరే కావచ్చు, చెడైనా సరే కావచ్చు, నువ్వు ఖచ్చితంగా బయటకు వస్తుంది, బయటకు ఖచ్చితంగా నువ్వు దాన్ని చూపిస్తావు. అందుకని చూడండి, ఆలోచన అందుకనే చాలా మనకి ఇంపార్టెంట్. ఆలోచన ఇప్పుడు తక్కువ అంచనా వేయకండి. ఆలోచనే రేపటి నీ లైఫ్ని ఖచ్చితంగా అది నిర్ణయిస్తుంది, నీ లైఫ్ని అది డిసైడ్ చేస్తుంది. ఆలోచన అనేటువంటిది అంత బలమైనటువంటిది. అందుకని చూడండి, బైబిల్లో మాట ఉంది, చూద్దాం. చూడండి, ఆదికాండంలోనికి వెళ్దాం ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఆదికాండము 6వ అధ్యాయము. ఆదికాండము 6వ అధ్యాయము. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 6:5 వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, ఇక్కడ గమనించండి, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి అని బైబిల్ మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, దేవుడు కొన్ని చూశాడు అంటున్నాడు. ఇక్కడ దేవుడు ఏం చూశాడు? మనుషుల యొక్క క్రియల్ని చూశాడు, అదే టైంలో మనుషుల యొక్క ఆలోచనలు చూశాడు, మనుషుల యొక్క ఊహలను కూడా దేవుడు చూశాడు. ఇప్పుడు చూడండి, అంటే ఆలోచించండి, దేవుడికి ఊహలు కనబడుతున్నాయి. అంటే ఒక మనిషి ఏం ఆలోచిస్తున్నాడో ఎదురుగున్నటువంటి వ్యక్తికి అది బహుశా అది అర్థం తెలియకపోవచ్చు, ఎందుకంటే అది ఇంకా భౌతికంగా అది కనపరచబడలేదుగా తెలియకపోవచ్చు. కానీ తెలుసా, ప్రతి ఆలోచనకు కూడా ఒక షేప్ ఉంటుంది, ఒక ఫామ్ ఉంటుంది. ప్రతి ఆలోచన ఉండే ఒక రకం చెప్పండి, దానికంటే ఒక షేప్ ఉంది, దానికంటే ఒక ఫామ్ ఖచ్చితంగా ఉంది, దానికంటే ఒక రూపం ఉంది ఆలోచనకి. అది ఆలోచన నువ్వు నెరవేర్చినప్పుడు అది మనుషులకు కనబడుతుంది. కానీ దేవుడికైతే ఆలోచన రూపంలో మనసులు ఉన్నప్పుడే దేవునికి ఆ రూపము అదంతా కూడా షేప్ అని తెలిసిపోతుంది దేవునికి. అందుకని బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు వారి తలంపుల ఊహను దేవుడు చూశాడు. అది ఏ కోణమునకు చెందుతుందో, అది మంచిదో చెడుదో కూడా దేవుడికి చాలా స్పష్టంగా తెలిసింది. ఆ మనిషి యొక్క ఆలోచన మారుతూ అది ఎల్లప్పుడూ కూడా చెడ్డదని దేవుడు అంటున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే ఏం జరిగింది?
దేవుడు నోవా టైంలో అక్కడ మనం చూస్తున్నాం. ఆ తర్వాత దేవుడు నోవాహుని ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ తర్వాత జలప్రలయం భూమి మీదకి వచ్చింది, దేవుడు పంపించాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మనుషుల యొక్క ఆలోచనలను బేస్ చేసుకోండి. జస్ట్ దేవుడు క్రియల గురించి మాత్రం మాట్లాడట్లేదు, వారి యొక్క ఆలోచనల గురించి కూడా, వాళ్ళ ఊహ గురించి కూడా మాట్లాడు. దేవుడు అన్నాడంటే ఎంత చెడ్డగా ఉన్నాయి అంటున్నాడు. మనుషుల యొక్క కేవలం ఆలోచన విధానం ఎంత భయంకరమైంది, ఎంత బలమైందంటే మనుషులు అలా ఆలోచిస్తుందని దేవుడు తెలిసినప్పుడు దేవుడు భూమిని జలప్రలయంతో నింపేశాడు. జస్ట్ ఒకసారి ఊహించుకోండి. ఇంకా క్రియల్లో కూడా వెళ్ళలేదు అది. వాళ్ళు ఏదో దుర్మార్గ కార్యాలు చేసేస్తున్నారు కాబట్టి నేను అందరం తుడిచిపెట్టేస్తాను అనట్లేదు. వాళ్ళు ఆల్రెడీ కొన్ని చేస్తున్నారు, కానీ అవి చేయడం కంటే దేవుడు ఇంకా అవి ఈరోజు చేస్తున్నటువంటి క్రియల కంటే వారి మైండ్లో ఇంకా ఏవైతే ఉన్నాయో దేవుడు వాటిని చూస్తున్నాడు. ఈరోజు అవి చూస్తున్నప్పుడు దేవుడికి ఏమర్థమైందంటే ఆలోచన యొక్క గొప్పతనము, ఊహ యొక్క గొప్పతనము అది ఎంత బలమైనటువంటిదో దేవుడికి తెలుసు. కాబట్టే ఈరోజు మనిషికి ఉన్నటువంటి దుర్మార్గమైన ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఇలాగైతే కష్టమని దేవుడు తలంచి జలప్రలయం దేవుడు పంపించాడు. అంటే ఆలోచించండి, ఆలోచన అటువంటి దాన్ని బేస్ చేసుకొని, వాళ్ళు ఉన్నటువంటి ఊహలను బట్టి దేవుడు బేస్ చేసుకొని జలప్రలయం పంపించాడంటే ఆలోచన ఎంత బలమైనటువంటిదిగా దేవుడు పరిగణించాడో ఆలోచించండి. జస్ట్ ఆలోచన కదా, ఏం చేయలేదు కదా అని మనం అనుకుంటాం. ఎందుకంటే మనం అలా ఎందుకు అనుకుంటామంటే మనకి ఈరోజు మనం ఆలోచించేటువంటి ఆలోచన లెక్క బలం ఏంటో మనకి తెలియట్లేదు. కాబట్టి అది మంచి అయినా సరే చెడైనా సరే చెప్తున్నా, అది అందులో ఆలోచనలు ఎంత బలముందో తెలియట్లేదు మనకి. ఈరోజు నీ మనసులో మెదులుతున్నటువంటి ఆలోచనలు అటువంటివి అవి ఎంత బలమైనవో నీకు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ దేవుడు నరుల యొక్క ఆలోచనల గురించి ఆలోచించినప్పుడు ఇది కష్టమైన భూమిని తుడిచిపెట్టకుండా ఇది మార్చేటువంటి ఛాన్సే లేదని దేవుడు అనుకున్నాడు. దేవుడు మనిషిని సృష్టించాడు కదా, ప్రాణాత్మ శరీరము దేవుని యొద్ద నుండి వచ్చినప్పుడు దేవుడు మనస్సులు మార్చలేడా అంటే దేవుడు మనస్సులను దేవుడు మార్చలేడు, ఆలోచనలను దేవుడు మార్చలేడు. అది నువ్వు అనుకున్నటువంటి ఆలోచనలు నీ మనసులోకి వస్తాయి, కానీ దేవుడు అనుకున్నంత మాత్రాన దేవుడు తన ఆలోచన నీ మనసులో బలవంతంగా ఏమీ పెట్టలేడు. అందుకని ఆలోచన అటువంటి దేవుడు ఎంత ప్రాబ్లంగా ఫీల్ అయ్యాడంటే, ఆలోచన ఎంత బలంగా దేవుడు ఫీల్ అయ్యాడంటే దీనికి పరిష్కారం ఏంటంటే జలప్రలయమే అని దేవుడు డిసైడ్ అయ్యాడు. ఒకసారి ఆలోచించండి, ఒక కుటుంబాన్ని తప్ప భూమి అంతటిని దేవుడు తుడిచిపెట్టేశాడంటే మనుషుల యొక్క ఆలోచనలు స్పెసిఫిక్గా అది నెగిటివ్గా కనుకుంటే, దేవుని చిత్తం నాకు విరోధంగా వ్యతిరేకంగా ఉంటే అది ఎంత బలంగా భూమిని సైతం శాసించేస్తుందో, భూమిని సైతం మార్చేస్తుందో, పరిస్థితులను మార్చేస్తుందో ఒకసారి ఆలోచించండి. దేవుడేమో ఊరినే మూడాఫ్ అయిపోయి కోప్పడిపోయి ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది కాదు. చాలా కాలం దేవుడు దీని గురించి మాట్లాడాడు, నోవాకు చెప్పాడు, ఆ తర్వాత ఓడను తయారు చేయమని చెప్పాడు. చాలా కాలం తర్వాతే ఓ టైం వచ్చినప్పుడు దేవుడు జలప్రలయాన్ని భూమి మీదకి పంపించాడు. సడన్గా తెల్ల లెగ్గానే ఆయనకి సడన్గా స్ప్లిట్ మూమెంట్లో సడన్గా దానికి అనిపించింది, కోపం వచ్చేసింది, కోపం కంట్రోల్ చేసుకోలేక వర్షంతో నింపేశాడు భూమిని అని కాదు. దేవుడు చాలా ప్లాన్డ్గా పనిని చేశాడు. దేవుడు చాలా పద్ధతిగా, దేవుడు చాలా ప్లాన్గా, చాలా లోతైనటువంటి ఆలోచనలతో, బలమైన సంకల్పంతో, మంచి ఉద్దేశంతో దేవుడు ఆ కార్యాన్ని చేశాడు. అదేం చెప్తుంది? జలప్రలయం తీసుకొచ్చినటువంటి కార్యం ఏంటి అంటే మనుషులు కేవలం మనుషులు చేస్తున్నటువంటి చెడుతనం కాదు. ఈరోజు చేస్తున్నారు సరే, నువ్వు రేపే బహుశా మారుతావు అనుకోవచ్చు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి కార్యాలు అనేటువంటివి నిన్న మొన్న నువ్వు ఆలోచించినటువంటి ఆలోచన బట్టి ఈరోజు నువ్వు చేస్తున్నావు. కానీ దేవుడు ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి కార్యాలతో వరకు చూడలేదు. ఈరోజు నువ్వు చేస్తున్నావు, కానీ నీ మైండ్ ఎలా ఉందంటే రేపటి గురించి కూడా నీ మైండ్లో ఆల్రెడీ చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు నువ్వు చేస్తుంది కేవలము నిన్న మొన్న ఎప్పుడో కొంతకాలం క్రితం నువ్వు ఆలోచించిన ఆలోచనలు, దాన్ని బట్టి ఈరోజు చేస్తున్నావు. ఈరోజు మైండ్లోకి వచ్చింది బహుశా నువ్వు ఈరోజు చేసేస్తున్నావు కాదు, ఈరోజు వచ్చింది బహుశా వెంటనే ఈరోజు చేసేయకపోవచ్చు. ఎందుకంటే అది మైండ్లో ఆలోచన పైన ఆలోచనలు, ఆలోచన మీద ఆలోచనలు, అది అలాగా తరచుగా రిపీటెడ్గా జరుగుతూ ఉంటే అప్పుడు మొమెంట్ వచ్చినప్పుడు ఆలోచన నీ మనసులో బలపరచబడి అది క్రియల్లో, కార్యంలో అది కనపరచబడుతుంది. అంతవరకు అది బయట కనబడే వరకు లోపల చాలా బలంగా మారుతుంది అది ఆలోచన జస్ట్ ఓ 2 సెకండ్స్ అనుకుంటాం ఒక ఆలోచన, కానీ ఆ 2 సెకండ్స్ నువ్వు ఆలోచించు, మళ్ళీ ఎప్పుడో కొంతసేపు తర్వాత మళ్ళీ 2 సెకండ్స్ నువ్వు ఆలోచించు, మళ్ళీ తర్వాత 2 సెకండ్స్ ఆలోచించు. అలాంటి తరచుగా 2 సెకండ్లే నువ్వు ఆలోచించినా సరే, తరచుగా ఆలోచించేసరికి అది బలమైనటువంటి దుర్గంగా మారిపోద్ది. అది ఎంత బలంగా మారిపోద్ది అంటే
నీ మనస్సులోంచి అది బయట రాలేని మూమెంట్ వచ్చినప్పుడు అది నీ క్రియల్ని శాసించేస్తుంది. నీ మనసు నీ క్రియల్ని శాసించేస్తుంది. అందుకని పౌలు రోమపతి పండాజం దేవుని చిత్తం చేయాలంటే మీ మనసు మార్చుకున్నాడు. కొన్ని చేయాలంటే మైండ్ మారితే కొన్ని కార్యాలు చేస్తామని పౌలకు ఉద్దేశం. అలాగేంటంటే చిన్న చిన్న ఆలోచనలే అదో టైంలో బలపరచబడిన తర్వాత అది క్రియల్లో అది కనపరచబడుతుంది. అందుకని అక్కడ నోవా కాలంలో దేవుడు చూసినప్పుడు ఈరోజు కొన్ని కార్యాలు చేస్తున్నారు, అవి దుర్మార్గమైన కార్యాలే. కానీ ప్రాబ్లం ఏంటంటే అది అక్కడితో అయిపోయేది కాదు. వారి మనసులో ఇంకా అలాంటి ఆలోచనలు చాలా ఉన్నట్లుగా, వారి ఆలోచనలు వారి ఊహ కూడా చెడ్డదని దేవుడు గుర్తించాడు. అలా గుర్తించి ఇంకా లాభం లేదనుకోండి దేవుడు జలప్రలయాన్ని పంపించాడు. దేవుడు అంత బలమైన నిర్ణయం దేవుడు తీసుకుంటే ఒకసారి ఆలోచించండి. ఆలోచనలు, మనుషుల యొక్క ఆలోచన అటువంటి ఎంత బలమైనటువంటివిగా దేవుడు పరిగణిస్తున్నాడో. మన ఆలోచనలు అది చూడండి, మంచి అయినా సరే చెడైనా సరే అంతే, అది చాలా బలమైనటువంటి ఆలోచనలు. ఆలోచనలో కొన్ని ఆలోచన అనేటువంటి దానిలో కొన్ని కార్యాలు ఉన్నాయి. ఆలోచన కేవలం ఆలోచనగా నీ మైండ్లోకి రావట్లేదు, అది కొన్ని క్రియలుగా నీ మైండ్లోకి వస్తుంది. అందుకని చూడండి, ఆలోచన అటువంటిది భౌతికమైనటువంటిది కాదు. ఆలోచన అటువంటిది భౌతికమైనది కాదు. అందుకని ఎవరికి ఆలోచన కనబడదు. నువ్వేం ఆలోచిస్తున్నావో ఎవరికీ తెలియదు. నేను ఆలోచిస్తున్నాను మీకు ఎవరికీ తెలియదు. ఆలోచన ఎవరికీ తెలియవు. అంటే అర్థం ఏంటంటే ఆలోచన అటువంటిది ఒక రకంగా చెప్పండి, అది కూడా ఆత్మ సంబంధమైనటువంటిదే. అందుకని ఎవరికీ కనబడదు, అది ఎవరికి అది కనబడదు. ఇప్పుడు లెక్కను చూసుకున్నప్పుడు ఆలోచన అటువంటిది ఆత్మ సంబంధం అన్నప్పుడు అది ఎంత బలమైనటువంటిది అయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దానికి ఎంత బలం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దానికి అంత బలం ఉంటుంది కాబట్టి అది బలంగా నీ శరీరాన్ని కూడా శాసిస్తుంది. అది నువ్వేం చెయ్యాలో, నువ్వేం మాట్లాడాలో ఆలోచన శాసిస్తుంది. అంటే ఆలోచించండి, ఆలోచన అనేటువంటివి ఆత్మ సంబంధమైనటువంటివి. ఆత్మ అంటే అర్థం ఏంటంటే అది మంచి ఆలోచనలు చెప్పట్లేదు. అంటే అది భౌతికం ఏంటంటే అది కాదు అని చెప్తున్నాం. ఆలోచన అంటే అది భౌతికమైంది కాదు, కానీ నీ మైండ్లో ఉంటుంది. అందుకని అది ఎవరికి తెలియదు, నీకు మాత్రమే తెలుస్తుంది. అది ఎప్పటికైనా ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే రెండు ఖచ్చితంగా అది బయటికి వచ్చేస్తుంది. అది నువ్వు చేసేటువంటి క్రియలను, నువ్వు మాట్లాడేటువంటి మాటలని, నీ నిర్ణయాలని అది శాసిస్తుంది. అంత బలమైనటువంటిదిగా దేవుడు ఇక్కడ పరిగణించాడు. కాబట్టి జలప్రలయం అంటే దాన్ని దేవుడు రప్పించాల్సి వచ్చింది. అది దేవుడు నిజంగా సంతోషాన్ని తీసుకొచ్చిందా? ఆ దేవుడు మనుషులు తుడిచిపెట్టబడినప్పుడు దేవుడు చాలా నవ్వుకుంటే పరలోకంలో చాలా హ్యాపీగా, చాలా సాటిస్ఫైడ్గా, అమ్మాయి ఇప్పుడు నా తనివి తీరిందన్నట్టు దేవుడు ఏమైనా హ్యాపీ ఫీల్ అయి ఉంటాడా? ఖచ్చితంగా కాదు. ఒకసారి ఆలోచించండి, దేవుడు ఏదైనా తోటలో మనిషిని చేశాడు. మనిషిని చేసినప్పుడు బైబిల్ చెప్తున్న మాట అంటే మంటితో నరుని నిర్మించాడు, అంటే శరీరాన్ని నిర్మించాడు. ఒక షేప్ని, ఒక పాత్రలాగా దేవుడు మనిషిని చేశాడు. ఆ తర్వాత నాసిక రంధ్రంలో జీవవాయువు వదగా మనిషి జీవించడం స్టార్ట్ చేశాడు. ఒకసారి ఆలోచించండి, దేవుడు మట్టితో మనిషిని చేసినప్పుడు ఆ మనిషిని దేవుడు అలా మట్టితో చేయడానికి మునుపు మనిషి ఇలా ఉండాలంటువంటిది ఎక్కడుంది ఆలోచన? క్రియల్లోకి రాక మునుపు అది దేవుని యొక్క మనసులో ఉంది. అందుకనే కదా దేవుడు, త్రియేక దేవుడు ఏమనుకున్నాడు? మనము మన స్వరూపంలో, మన పోలికలో నరులను చేద్దాం, నరుని చేద్దామని అనుకున్నారు. త్రియేక దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అనుకున్నారు. అనుకున్న తర్వాతే కార్యం జరిగింది. తెల్లారి సడన్గా చేసేలేదు. కార్యములు ఈ భూమి మీద అలా జరిగితే చెప్తున్నాను. కార్యములు క్రియారూపంలో దాల్చడానికి మునుపు ఏం చదివితే చెప్తున్నాం. ప్రతిదీ క్రియలో రావడానికి మునుపు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిదీ కూడా మైండ్లో స్టార్ట్ అవుతుంది. అది దేవుడికైనా సరే అంత ఎగ్జాక్ట్ అంతే, మనకైనా సరే అంతే. అందుకని మనము తన స్వరూపంలో, తన పోల్లో మనం చేయబడ్డాం. దాదాపు మనం కూడా ఫంక్షనింగ్ మెథడ్ బేసిక్ అంతే. దేవుడు ఎలా పనిచేస్తాడో దాదాపు మనం కూడా అలాగే పనిచేస్తాం. తెలుసా? దేవుడు ఏదో ఉన్న పల్లాన్ని చేసుకుని వెళ్ళిపోడు. దేవుడు చేసే ముందు దేవుడు మనసులో ఒకటి అనుకుంటున్నాడు, అది ఆత్మ సంబంధం కూడా అనుకుంటున్నాడు. ఆ తర్వాత ఆయన ఏదైతే అనుకున్నాడో అది భౌతికంగా తర్వాత కనపరచబడుతుంది. అంటే అది భౌతికంగా కనబడినంత వరకు అది లేనట్ట అంటే అది లేనట్టు కాదు, అది ఉంది కానీ భౌతికంగా లేదు. దేవుని యొక్క మనసులో అది ఉంది. దేవుని యొక్క మనసులోనే ఉందండి, బయటకి ఇంక రాలేదు కాబట్టి ఏమో లేని చెప్పలేం అని కాదు. దేవుని యొక్క మనసులో అది ఉందంటే అది ఖచ్చితంగా బయటకు వచ్చేసే తీరుతుంది. అంటే ఆలోచన యొక్క బలం సంగతి చెప్తున్నా, ఆలోచన అంత గొప్పతో చెప్తున్నా. అది జస్ట్ దేవుడు ఏదో ఆలోచిస్తున్నాడండి, ఏం చేయలేదు కదండి అని అనొద్దు. ఆలోచన అటువంటిది దేవుని మనసులో ఉందంటే అది ఈరోజు, రేపు, ఎల్లుండో ఓ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది బయటికి వచ్చేస్తుంది. దేవుని యొక్క ఆలోచన బయటికి వచ్చేస్తుంది. అలా మనిషిని తన స్వరూపంలో పోల్లో చేద్దాం అనుకున్నాడు. ఓ టైం వచ్చినప్పుడు దేవుడు అలాగనే మనిషిని చేసేసాడు. అలా దేవుడు ప్రతి కార్యం అలాగే చేస్తాడు. మనిషిని చేయడానికి మునుపు ఆయన చేతులు మట్టిని తీసుకొని నరుని నిర్మించడానికి మునిపే ఆల్రెడీ అలా ఈ మనిషి ఇలా ఉంటాడనేటువంటిది ఆల్రెడీ దేవుని యొక్క మైండ్లో ఉంది. ఆయన మైండ్లో ఉంది కాబట్టి టైం వచ్చినట్టు అది బయటికి వచ్చింది. ఎగ్జాక్ట్ మనమని అంతే.
ప్రతిదీ ముందు మన మైండ్లో ఆల్రెడీ ఉంటుంది, తర్వాత అది చేస్తాం. ఆలోచన లేకుండా సడన్గా చేస్తున్నది, సడన్గా చేయడం అంటే ఏముంటుంది, బేసిక్గా నీ మైండ్లో ఉంటుంది, ఆ తర్వాత మనం దాన్ని చేస్తాం. అది ప్రతిదీ ఎగ్జాక్ట్ అలానే జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బైబిల్ నార్మల్ తీసుకున్న ఒక కుమ్మరు ఉన్నాడు అనుకోండి. కుమ్మరివాడు ఆ మట్టిని తీసుకొని ఏదో ఒక పాత్రను చేస్తాడు, కుండను ఏదో విలువైన పాత్రను చేస్తాడు. ఆ పాత్రను చేయనంత వరకు ఏంటంటే అతను ఏం చేయడం మనకు అనిపిస్తుంది. కానీ బహుశా అతను ఆ చక్రం మీద మట్టి ముద్దను పెట్టడానికి మునిపే అతను ఏం చేద్దాం అనుకున్నాడు, ఎలా చేద్దాం అనుకున్నాడు, ఏ సైజులో చేద్దాం అనుకున్నాడు, ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఆ కుమ్మరివాని యొక్క మనసులో ఆల్రెడీ ఉంటుంది. మట్టి ఆ చక్రం మీద మట్టి పెట్టిన తర్వాత ఆయన చేతులు ఎలా వెళ్ళిపోతే అలా చేయడు. ఆయన కుమ్మరివాడు అలా పని చేయడు. కుమ్మరివాడే కాదు, ఎవరు అలా పని చేయరు. మనం కూడా అలా పని చేయము. బేసిక్ ఎలా చేస్తాం, కుమ్మరివాడు ఆ బయటికి పాత్ర ఏమి కనబడలేదు అనుకోండి. సపోజ్ అక్కడ కుమ్మరివాడి దగ్గర నువ్వు ఉన్నావు, బయటికి ఏం పాత్ర కనబడలేదంటే ఆయన ఏం ఆలోచించట్లేదని కాదు. ఇంకొక మట్టి ముద్ద ఒకవేళ చక్రం మీద పెట్టినా సరే నువ్వు జస్ట్ మట్టి ముద్ద మాత్రం నీకు కనబడుతుంది. కానీ తెలుసా, ఆయన మైండ్లో మాత్రం ఆల్రెడీ ఆయనకు ఒక పాత్ర ఆయనకి ఆల్రెడీ కనబడుతుంది. ఆయన మనసులో ఏదైతే కనబడుతుందో దాన్ని చేతులు చేస్తున్నాయి. ఆయన మనసులో ఆల్రెడీ ఏదైతే చూశాడో దాన్ని కొన్ని నిమిషాల తర్వాత దాన్ని చేస్తున్నాడు. అది బయట కనబడుతుంది. ఊరికి ఆయన చేతులు ఎలా పెడతా వెళ్ళిపోతే ఓ భలే వచ్చింది అని అనుకున్నాడు అని కాదు. కుమ్మరివాడు కానీ ఎవరు అలా పనిచేయరు, బేసిక్గా అలా పనిచేయదు. ఒకటి నువ్వు చేతులతో ఒక పని తలపెట్టడానికి మునిపే దాని గురించినటువంటి ఆలోచన, అది ఎలా ఉండాలనేటువంటి ఆలోచన ఖచ్చితంగా మన మనసులో ఆల్రెడీ ఉంటుంది. ఇప్పుడు అది బయట కనబడలేదు కాబట్టి అది లోపల లేదని కూడా కాదు, అది ఉంటుంది. కాకపోతే ఇంకా అది బయటికి కనపరచబడలేదు. దానికి కొంత టైం పడుతుంది. అలాగే మన యొక్క ప్రతి ఆలోచన ఎగ్జాక్ట్ అంతే, తెలుసా, ప్రతి ఆలోచన అంతే. కాకపోతే మనం ఎప్పుడు కూడా అలాగ ఆలోచించున్నాం. ఇప్పుడు ఆలోచించండి, నిజంగా ప్రతిదీ మనం చేసే ప్రతిదీ ఈరోజు నీ చెయ్య ఒక పని చేస్తుందంటే అది బహుశా నిన్న మొన్న నీకు ఉన్నటువంటి ఆలోచనలు బట్టి ఈరోజు నీ చెయ్య పని చేస్తుంది. అప్పుడు దాన్ని బట్టి ఆలోచించాలి. మనం తెలియకుండానే మనం చాలా పనులు చేసాం. కానీ మనం చాలా పనులు చేసాం, నాకు తెలిసే చేశానని అనుకుంటాం. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే అది నువ్వు మనసులో ముందు ఆల్రెడీ ఆలోచించుకున్నావు కాబట్టి దాన్ని నువ్వు చేసావు. కాకపోతే నేను జస్ట్ చేశాను అనుకుంటున్నావు, కానీ నువ్వు ఆలోచించావు కాబట్టి చేసావు. నువ్వు ఆలోచించావు కాబట్టి చేశాను విషయం మనకు తెలియట్లేదు. నేను జస్ట్ చేశాను అనుకుంటున్నావు, నువ్వు జస్ట్ చేయలేదు, నువ్వు అదే ఆలోచించావు కాబట్టి నువ్వు దాన్ని ఎగ్జాక్ట్గా నువ్వు చేసావు. అప్పుడు ఆలోచించండి, నువ్వు ప్రతి కార్యం కూడా నువ్వు కార్యరూపంలో చేయడానికి మునుపు ఆ ఆలోచన అటువంటిది నీ మనసు గుండా వెళ్ళాల్సి వస్తుంది. నీ మనసు గుండా వెళ్ళిన తర్వాతే అది కార్యరూపం దాల్స్తుంది. అది అప్పుడు ఆలోచించండి. దీన్ని బట్టి ఆలోచిస్తే మనం చేసే ప్రతిదీ, ఈవెన్ నువ్వు మాట్లాడే ప్రతి చిన్న మాట కూడా అది నీ మైండ్లో ఉన్న దాన్ని బట్టి వస్తుంది అనుకున్నప్పుడు ఆలోచించండి. నీ మనసు నిన్ను ఎంత శాసిస్తుందో ఎప్పటికైనా అర్థం చేసుకోవాలి. మనం ప్రతిదీ నువ్వు చేసే ప్రతిదీ కూడా, నువ్వు మాట్లాడే ప్రతిదీ, నువ్వు చేసే ప్రతిదీ కూడా నీ మనసులో ఉంది కాబట్టి వస్తుంది అనుకున్నప్పుడు, నువ్వు బహుశా గుర్తించకపోయినా సరే ఇంకొన్నది నీ మనసులో ఉంది కాబట్టి అది వచ్చింది అన్నప్పుడు అప్పుడు ఆలోచించండి. నీ మనసులో ఎన్ని రకాల ఆలోచనలు, ఎన్ని వందల ఆలోచనలు నీ మనసులో గుండా వెళ్తున్నాయి ఒకసారి ఆలోచించండి. అప్పుడు ఆలోచించండి, మనసు యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ఆలోచించాలి మనం. అందుకేనేమో కదా పౌలు మనసు నూతన పరుచుకుని అందుకే అది అన్నాడు. ఎందుకంటే నూతనంగా నీకు అలవాట్లేనటువంటి ఆత్మ సంబంధమైన క్రియలు, మంచి క్రియలు, నీకు రక్షణ పొందే మంచి క్రియలు, సత్క్రియలు నీకు రావాలి అంటే నీ మనసు మంచిగా ఆలోచిస్తేనే సత్క్రియలు వస్తాయి. అందుకే నీ మనసు మార్చుకో. కేవలం ఏదో ఇటు అటు అని కాదు, నూతనంగా మార్చుకో. నూతనంగా మార్చుకుంటే నీ క్రియలు నూతనంగా ఉంటాయి. అంటే బేసిక్ అర్థం ఏంటంటే నువ్వు భౌతికంగా కొన్ని కార్యాలు చేసేటప్పుడు అది ఏదైనా సరే కావచ్చు, ఇతరులతో మంచిగా మాట్లాడడం కావచ్చు, లేదా ప్రేమించడం కావచ్చు, లేదా ఇంకా నువ్వు బెటర్గా మనం పాటలు పాడేటప్పుడు బహుశా నువ్వు నోటితో గట్టిగా బిగ్గరగా నీకున్నటువంటి బలాన్ని యూజ్ చేసుకొని పాడడము, లేదా నువ్వు చప్పట్లు కొట్టడము, ఇవన్నీ కూడా బేసిక్గా ఎలా వస్తాయి బయటికి? అది నీ మనసులో మొదటగా ఉంటేనే బయటకు వస్తుంది. నీ మనసులో లేకుండా అది బయటికి రాదు. నీ మనసులో నీకు అది ఎంత బలంగా ఉందో అంత బలంగా మాత్రమే వస్తుంది. అది నువ్వు పాట పాడాలన్నా, నువ్వు దేన్ని స్తుతించాలన్నా, ఆరాధించాలన్నా సరే నీ మనసులో ఎంత బలంగా ఉంది దాన్ని బట్టి వస్తుంది. అందుకని చూడండి, ఇప్పుడు నేను గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాను చెప్పను, ఎందుకంటే అది ఇప్పుడు చెప్పగానే జరిగిపోయేది కాదు. అది ఇప్పటికిప్పుడు నేను చప్పట్లు గట్టి కొట్టింగ్ చేస్తానేమో, కానీ అది మైండ్లోంచి రాకపోతే యూజ్ ఏంటి? దానివల్ల యూజ్ ఏమీ ఉండదు.
అది నీ బాడీ కనుక అలా గట్టిగా పాడాలని, అలాగా స్పందించాలంటే, బిగ్గరగా పాడాలని, బిగ్గరగా చప్పులు కొట్టాలని అనిపించాలంటే, అది మనసు ఆల్రెడీ అనేక రకాలైన తలంపులు ఒకదాని మీద ఒకదానితో అలా నింపబడితేనే అప్పుడు దానికి తగ్గట్టుగా నీ బాడీ ఇప్పుడు చప్పులు కొడుతుంది, ఇప్పుడు గట్టిగా పాటలు పాడుతుంది. మనసులో ఆలోచనలు నింపబడకుండా నువ్వు సరిగ్గా దేవుని స్తుతించడం కూడా, నువ్వు ఆరాధించడం కూడా జరగదు. అందుకంటాను చూడండి, అందుకనే పాటలు పాడేటప్పుడు మనసు పెట్టడం చాలా ఇంపార్టెంట్ అంట. నువ్వు పాడే దాని గురించి ఆలోచించడం ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పాటలు అన్నప్పుడు దేని గురించి మనం మాట్లాడుతున్నాం? దేవుని గురించి, దేవుని యొక్క కార్యాల గురించి మనం మాట్లాడుతున్నాం. మన పాటల బేసిక్ ఏముంటుంది? మనుషుల గురించి కాదు కదా, దేవుని గురించి, దేవుని యొక్క స్వభావం గురించి, ఆయన గుణగణాల గురించి, ఆయన యొక్క కార్యములను గురించి బైబిల్లో ఉంది. అదే పాటల రూపంలో మనం పాడుతున్నాము. అప్పుడు దేవుని కార్యములు నిజంగా నువ్వు పాడుతున్నప్పుడు, ఆయన కార్యములు గంభీరములు అయినప్పుడు నువ్వు నిజంగా ఆలోచిస్తూ కనుక దాన్ని పాడితే, నువ్వు మొదటి చరణం కాక రెండో చరణంకి వచ్చేసరికి ఎంతో కొంత నీ బాడీ రియాక్ట్ అవ్వాలి కదా, నీ బాడీలో మార్పు రావాలి కదా. నువ్వు ఆలోచిస్తూ చేయలేదనుకో, నువ్వు ఫస్ట్ పార్ట్లో నువ్వు ఎలా ఉన్నావో నువ్వు లాస్ట్ సాంగ్లో నువ్వు అలాగే ఎగ్జాక్ట్ రియాక్ట్ అవుతావు. అలా మీరు రియాక్ట్ ఏంటి అర్థం ఏంటంటే, మీ మనసులో ఏముందో నాకు తెలియపోవచ్చు, కానీ మీ బాడీ స్పందిస్తున్న విధానాన్ని బట్టి మీ మనసులో ఎంతవరకు అది ఉందో నాకు తెలిసిపోద్ది. మనసులో ఉంది ఎవరికి తెలియదు, దేవుడు తప్ప. మనసులో ఏం ఆలోచన ఉందో అది మంచి అయినా సరే, చెడైనా సరే, నేను ప్రతి చెడని చెప్పట్లేదు, మంచి ఆలోచన అయినా సరే, అది ఉందో లేదో తెలియాలంటే నీ క్రియల్లో బయటపడడం తెలిసిపోద్ది. అప్పుడు నువ్వు క్రియలు ఎంత బలంగా చేసావన్న దాన్ని బట్టి నీ ఆలోచన ఎంత బలంగా ఉందో తెలిసిపోద్ది. నువ్వు పై పని చేసావు అనుకో, నువ్వు ఎంత పై పని చేసావో నీ మనసులో దీని గురించినటువంటి తలంపులు కూడా అంతే పై పని ఉన్నాయి. నీ మనసులో కనుక వాడు ఖచ్చితంగా బలంగా ఉంటే అది బలంగానే బయటకు వస్తుంది. నీ మనసులో బలంగా ఉండి బలహీనంగా రాదు. ఇక్కడ నోవా టైంలో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఊహనంతా చెడ్డది చాలా బలంగా ఉంది కాబట్టి దేవుడు భౌతికంగా తుడిచిపెట్టకపోతే కష్టము అని దేవుడు అనుకున్నాడు. ఎందుకంటే చూడు, ఒకసారి ఆలోచించండి, కొంచెం వెనక్కి వెళ్తాను. ఏదైనా తోటలో ఒకప్పుడు దేవుడు మనిషిని నిష్కలంకంగా మంచిగా చేశాడు. తర్వాత దేవుని యొక్క మాటలు బట్టి అన్నాడు, మంచిగా ఉన్నాడు. తర్వాత టైం వచ్చినప్పుడు సాతానుడు వచ్చి కొన్ని మాట అన్నప్పుడు అభిప్రాయం మారిపోయింది ఆదాముకి దేవుని గురించి. చూడండి, మాటల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుందో చూడండి. నేను జస్ట్ మనుషుల గురించి చెప్పట్లేదు, మనుషుల గురించి ఈజీగా మారిపోతుంటాం మనకి. మనం ఒకసారి అంటే ఒక వ్యక్తి యొక్క మాట, ఆ మాటలో ఉంటుంది ఊహ అంటుంటుంది ఎంత బలమంది చెప్తున్నా, అంటే నీ మైండ్ ఎంత ఈజీగా మారిపోద్దో చెప్తున్నా. నువ్వు వినేది, నువ్వు చూసేదాన్ని బట్టి నీ మైండ్ అంత మారిపోద్దో చెప్తున్నా. ఎప్పుడు దేవునితో మాత్రమే సహవాసం చేసేటువంటి, నిష్కలంకమైనటువంటి, ఎటువంటి లోపము, ఎటువంటిది పాపము లేనటువంటి ఒక పవిత్రమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఒక మనిషి సడన్గా ఒకరోజు సాతానుడు వచ్చి చెప్తే తన అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు. దేవుడి మాట బలమైంది అంటాం, దేవుని మాట కాదు. అది ఏ మాట, ఒక మనిషి మాట అయినా సరే నువ్వు దాన్ని 10 సార్లు ఆలోచించు, నీకు అది దేవుని మాటతోనే సమానం. అందుకే కొన్నిసార్లు మనుషులకు లోబడ్డం చాలామందికి, దేవుని కంటే మనుషులు లోబడ్డం చాలామంది. ఎందుకంటే నువ్వు దానికి అంత ప్రయారిటీ ఇచ్చావు, దేవుని కంటే అంత ఎక్కువ ప్రయారిటీ నువ్వు మనుషులకి ఇచ్చావు కాబట్టి. మనిషి బలహీనుడే, కానీ ఆ మాట నువ్వు బలంగా తీసుకున్నావు కాబట్టి, నీకు బలంగా అనిపించింది కాబట్టి మనుషులు చెప్పింది నువ్వు చేస్తావు, దేవుని చెప్పింది కాకుండా. అలాగే దేవుడు వచ్చి చెప్పాడంటే, దేవుడు మాట్లాడితే చాలా బలంగా ఉంటుంది కాబట్టి దేవుడి మాట ఆదాము అన్నాడని అనుకుంటాం. మరి అంత దేవుడి మాటతో అంత బలంగా ఉంటుందండి. మరి సడన్గా వచ్చి దేవుని మాటకు పైగా, దేవుని మాటకు విరుద్ధంగా, దేవుని మాట వ్యతిరేకంగా సాతానుడు చెప్తే సడన్గా అభిప్రాయాన్ని ఎలా మార్చేసుకున్నాడు ఆదాము? ఇప్పుడు సడన్గా దేవుడు చెడ్డలా కనబడ్డాడు. దేవుడు ఏదో తన నుండి దాచేస్తున్నాడేమో, దేవుడు తనకేదో లోటు చేసేస్తాడేమో అని ఆదాము అవ్వలు అనేసుకున్నారు. ఇప్పుడు అనేసుకుని అక్కడతో ఆగిపోయారా? డిస్కషన్ చేసుకుంటూ ఆగిపోయారా? లేదు కదా, ఆగిపోలేదు. ఆ తర్వాత వెళ్ళి ఫలాన్ని కూడా తీసుకొని తిన్నారు కదా. జస్ట్ ఆలోచనతో ఆగిపోయారా? లేదు, తీసుకుంటున్నారు. అంటే ఒక వ్యక్తి యొక్క మాట అంటే నీ మైండ్ అంత ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఒకసారి ఆలోచించండి. అందుకని ఎవరి మాట వింటున్నావు అంటే చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎవరి మాటలు ఎక్కువ వింటున్నావు చాలా ఇంపార్టెంట్, ఎవరితో ఎక్కువసేపు మాట్లాడుతున్నావు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీ మైండ్ ఖచ్చితంగా మార్చేస్తుంది. అది బహుశా నీకు తెలియకపోవచ్చు. జస్ట్ నిజంగా మీకు తెలుసా, అసలు ఆదాము నిజంగా ఇలా చేయడం వల్ల దేవుని పర్మనెంట్గా దూరం అయిపోతాడు విషయం ఆదాము తెలీదా? ఒకసారి ఆలోచించండి. అది ఎంత పెద్ద ప్రాబ్లం ఆదాము తీసుకొచ్చాడు భూమి మీదకి, ఎంత పెద్ద మార్పు వచ్చేసింది భూమి మీదకి. అక్కడ మార్పు స్టార్ట్ అయ్యింది. నోవా టైంకి వచ్చేసరికి దేవుడు ఎలా ఫీల్ అయ్యాడంటే, మళ్ళీ మొత్తం ఫ్రెష్గా స్టార్ట్ చేసి తప్ప ఈ భూమిని బాగు చేయడం కష్టమని దేవుడు కనిపించింది. ఒకసారి ఆలోచించండి. ఆది కాండం మొదటి అధ్యాయం నుంచి చూసుకుంటే 6 అధ్యాయంకి వచ్చేసరికి
దేవుడు మనుషులను తుడిచిపెట్టాయాలనుకున్నాడంటే ఆ టైంకే ఏదైనా తోట నుంచి నోవా టైంకే మనిషి కాలుసినటువంటివి ఈ ప్రపంచాన్ని భూమిని ఎంత పాడు చేసిన ఆలోచించండి. మనం ఇలాంటిది జరిగితే బహుశా 2000 ఈ టైంలో జరగాలేమో అనుకుంటాం మనం. కానీ ఈ టైంలో దుర్మార్గత అప్పుడే భయంకరంగా పెరిగిపోయింది దేవుడు అనుకున్నాడు. ఎంతగా దేవుడు భయంకరంగా పెరిగిపోయింది అనుకుంటే భూమిని తుడిచిపెట్టాడు. ఆలోచించండి, అప్పుడే తుడిచిపెట్టాడు అంటే ఎంత ఇది మార్పు చెందడము కష్టమని బహుశా దేవుడు సైతము అనుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, అప్పుడే దేవుడు అలా చూస్తాడంటే ఇప్పుడు ఏదైనా తోట ఆదికాండం అవుతాల్సింది మనం ఇప్పుడు చాలా కాలం తర్వాత ఉన్నాం కదా, ఇప్పుడు ఇంకెంత భయంకరంగా మారిపోతుంది ప్రపంచం. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు ఎంత ప్రపంచం ఎంత భయంకరంగా మారిపోయి ఉంటుంది. మనం కూడా చాలా మంచి ప్రపంచం పాడైపోయింది. నేను చాలా మంచి అనుకుంటున్నాను. ఆ రాజ్యానికే అంత ప్రపంచం అంత పాడైపోయింది. దేవుడు ఖచ్చితంగా దీన్ని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలని రీఫ్రెష్ చేస్తే తప్ప పని అవ్వదు అనుకున్నాడు. మొత్తం రీసెట్ చేయడానికి ట్రై చేశాడు దేవుడు. అంటే ఆలోచించండి, ఇప్పటికి ప్రపంచం ఇంకెంత పాడైపోతుందో ఒకసారి ఆలోచించండి. అంటే ఆలోచన ఎంత బలమైనటువంటివి. ఏదైనా తోటలో అక్కడ సాతాను ద్వారా అభిప్రాయం మార్చబడిన తర్వాత, మైండ్ సెట్ మారిపోయిన తర్వాత ఆ పాడైపోయిన మనస్తత్వంతోనే మనిషి జీవించడం స్టార్ట్ చేశాడు. అది ఎక్కువ టైం కూడా పట్టలేదు, కొంతకాలంలో దేవుడు తుడిచిపెట్టాలనిపించింది. దేవుని తుడిచిపెట్టాలని అనిపించింది. అంటే అప్పుడు మీద ఇప్పుడు దుర్మార్గం తక్కువ ఉంటుందా, ఇలాంటి పని మళ్ళీ దేవుడు చేయట్లేదంటే అలానే కాదు. నేను అనుకుంటే బహుశా అప్పటికంటే ఇప్పుడు ఇంకా దుర్మార్గం ఖచ్చితంగా పెరిగా ఉండాలి ఖచ్చితంగా. కాకపోతే సిలువ ఉంటుండే కార్యం జరిగింది కాబట్టి దేవుడు మళ్ళీ ఇలాంటిది చేయట్లేదు. దేవుడు ఒక నోతో కూడా నిబంధన చేశాడు కదా, అన్నాడు కదా, ఆ ధనుసును చూపించి ఎన్నడూ ఇలాంటిది భూమి మీదకి రాదని దేవుడు వాగ్దానం ఆ రోజున చేసి నిబంధన చేసుకున్నాడు. నేను అంటాను, మనిషి అంత గొప్పగా మారిపోయాడు, మంచుడు మారిపోయాడు కాబట్టి అలాంటిది రావట్లేదని కాదు. దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి, నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ అన్నాడు కాబట్టి ఏమో బహుశా ఇలాంటిది మరలా భూమి మీదకి రావట్లేదు. కానీ ప్రపంచం అంతకంటే ఖచ్చితంగా ఇంకా వర్స్ట్గానే పాడైపోయి ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు ఆలోచించండి, అప్పుడు ఇంతలాగా మన మనసు అంటే అంత పాడిపోయిన స్థితిలో నుంచి మనం వచ్చి ఇప్పుడు దేవుని నమ్ముకున్నాం. ఇప్పుడు అలాంటప్పుడు నిజంగా నీ మనసు నీకు అర్థమైతే దేవుని చిత్తం చేయడము, దేవునికి లోబడ్డము, దేవుడు చెప్పిన దాని ప్రకారం చేయడం అంటే ఇప్పుడు మనిషిగా ఇలాంటి మనస్తత్వంతో ఉన్నటువంటి మనకి ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. అలాంటి మైండ్ సెట్తో ఉన్నప్పుడు ఆలోచించండి, అది ఎంత కష్టం. కాకపోతే మనం ఎప్పుడు కూడా మనసును అలా చూడలేదు కాబట్టి, మనసు ఎంత బలమైందో, నీ మనసులోకి వస్తున్న ఆలోచన ఎంత బలమైందో మనం చూడలేదు కాబట్టి మనసు పెద్ద ప్రాబ్లం కాదనుకుంటున్నాం మనం. కానీ మనసే పెద్ద ప్రాబ్లం. వాళ్ళు ఊహ గురించి అన్నాడు. ఊహ అంటే అర్థం ఏంటి? ఎక్కడ జరుగుతుంది ఊహ? మనసులో జరుగుతుంది. అది చెడ్డదని దేవుడు గ్రహించాడు కాబట్టి దేవుడు అలాగున్నా తుడిచిపెట్టాలని ప్లాన్ దేవుడు వేశాడు. అప్పుడు ఆలోచించండి, మన మనసులోకి వచ్చే ఆలోచనలు ఎంత బలమైనటువంటి ఒకసారి ఆలోచించండి. మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు ఇప్పుడు చూడండి, మన మైండ్ మీరు ఆలోచించండి, మన మైండ్ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తుంటుంది తెలుసా. మీ మైండ్ ఇంట్లో నువ్వు ఒక్కడే ఉన్నా సరే, నువ్వేది వినకుండా ఉన్నా సరే, నువ్వు ఎవరితో మాట్లాడకుండా ఉన్నా సరే, ఇంకరు నీ మైండ్ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. మైండ్ ఎప్పుడు నిద్రపోయేదే బేసిక్ ఉండదు. కాకపోతే ఏంటంటే అది ఏం ఆలోచిస్తుందో నువ్వు బహుశా గుర్తించట్లేదు కాబట్టి నేనేం ఆలోచించలేదు అనుకుంటున్నావు. కానీ మన మైండ్ ఎప్పుడు పడుకోదు, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది మన మైండ్. ఆలోచించిన దాన్ని బట్టి మన బాడీ కూడా రియాక్ట్ అవుతుంటుంది. అందుకే ఇప్పుడు చూడండి, మన మైండ్లోకి చాలా ఆలోచనలు వెళ్తుంటాయి, కొన్ని వందల ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు అందుకని మనం ఏం చేయాలంటే, మన మనసులోనికి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. నీ ఆలోచనల గురించి ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. బైబిల్లో మాట ఉంది, చూద్దాం చూడండి ఒకసారి. సామెతల గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. ఒక మాట, సామెతల గ్రంథము 23 అధ్యాయంలోకి వెళ్దాం. సామెతలు 23 6-7 వచనాలు చదువుతాను. సామెతలు 23 6-7 వచనాలు. యాక్చువల్గా 7 వచనము నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ సందర్భం కోసం 6 వచనం కూడా చదువుతాను. సామెతలు 23 6-7 వచనాలు. ఎదుటివాణ్ణి మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థములు నాశింపకము. ఎందుకని? ఇక్కడ చూడండి, ఎదుటివాడు ఓర్చలేనటువంటి వాని దగ్గరికి నువ్వు భోంచిద్ది అంటున్నాడు. ఎందుకనంటే చూడవచ్చు, చూడండి, అటువాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనివాడు, తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే కానీ అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. ఇక్కడ గమనించి మనకు తెలుగులో క్లియర్గా లేదు యాక్చువల్గా అయితే, కానీ యాక్చువల్గా ఇంగ్లీష్ బైబిల్ కొంచెం క్లియర్గా వస్తుంది. అంటే ఆ 7వ వచనంలో అక్కడ బేసిక్ ఏమొస్తుందంటే, నువ్వు అతను బయటకు తిను త్రాగు అని చెప్తాడు కానీ అది నిజంగా హృదయం నుంచి వచ్చేటువంటి మాట
కాదు అని బైబిల్లో ఉంది. అయితే దాంతోపాటు ఇంకొక ఎలాంటి లైన్ వస్తుందంటే, ఇంగ్లీష్లో ఎలాంటి అర్థం వస్తుందంటే, ఎందుకు నువ్వు అలా తినద్దు, ఎందుకు అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు భోంచడానికి ఇష్టపడద్దు, నువ్వు భోంచదని చెప్తున్నంటే, అది యాక్చువల్లీ ఏం చెప్పాడో అది అతని ఒరిజినాలిటీ కాదు. అతని మనసులో ఏం ఆలోచించాడో అది అతని యాక్చువల్ లైఫ్. ఒక మనిషి ఏంటి అన్నది బైబిల్ ఎలా జడ్జిమెంట్ ఇస్తుందంటే, అతడు ఏం చెప్పాడు అన్నది కాదు, అతడు ఏమి ఆలోచించాడో అది అతని ఒరిజినాలిటీ. అది బైబిల్ చెప్తున్నమాట. అందుకని అలాంటి దగ్గరికి భోంచేయద్దు. ఎందుకంటే అతను పైకి చెప్తాడు తిన్నుతాను, కానీ లోపల మాత్రం వేరు వేరు లెక్కలు వేసుకుంటాడంట. అంటే ఒక నోరు ఒకటి మాట్లాడుతుంటాడు, కానీ మనసులో ఆల్రెడీ చాలా ఆలోచనలు లెక్క కట్టేసుకుంటూ ఉంటున్నాడు. ఇప్పుడు చూడండి, నిజంగా ఆలోచించండి. అంటే చూడండి, నిజంగా మనం ఎంత ఫాస్ట్గా ఉన్నామంటే మనం ఒకటి మాట్లాడుతున్నాం, కానీ దానికి రివర్స్లో వేరే ఇంకేదో ఆలోచన మన మైండ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, నిజంగా చూడండి, మనసు ఎలాంటిది ఒకసారి ఆలోచించండి. మనం ఏముంది అనుకుంటున్నాం, కానీ ఇక్కడ భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు, అతని మాట అయితే ఒకటి వస్తుంది, హ్యాపీగా తిను, నీకెందుకు, నేను ప్రేమతో పెడతాను కదా అని అంటాడు బయటికి, కానీ లోపల మాత్రము అతను వేరే లెక్కలు వేసుకుంటూ ఆ విషయాన్ని చెప్తాడు అని అంటూ ఇంగ్లీష్ వేలో ఎలా వస్తుందంటే, కాబట్టి అతను యాక్చువల్గా ఎవరంటే, అతను నోటితో ఏం చెప్పాడో నీతో అది నీ పట్ల అతనికి అభిప్రాయం కాదు, లోపల అతని మనసులో ఏమనుకుంటున్నాడో ఒరిజినల్గా ఆ వ్యక్తి ఆ స్వభావం గలవాడు. అందుకే నువ్వు వెళ్ళి అలాంటిది నువ్వు భోజనం చేయడానికి నువ్వు ఇష్టపడద్దు. అంటే ఈవెన్ బైబిల్ కూడా చూడండి దేనికి ప్రయారిటీ ఇస్తుంది. నువ్వు పైకి ఏం మాట్లాడావో అది నువ్వని మనుషులు అనుకుంటారు, కానీ నువ్వు తెలుసుకో, ఎదుటోడికి అర్థం కాక నువ్వు తెలుసుకో, నువ్వు యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గ్రహించు, ఎదుటోళ్ళు కాదు, నువ్వు గ్రహించు. అదేంటంటే నువ్వు బయటకి ఏం మాట్లాడావో అది నువ్వు యాక్చువల్ ఒరిజినల్ కాదు. మనం బయట చాలా మాటలు మాట్లాడేది ఎదుటోళ్ళకి ఆ ఇంప్రెషన్ ఇవ్వడానికి మన ప్రయత్నం చేస్తాం బేసిక్గా, కానీ ఒరిజినల్గా నువ్వేంటంటే నువ్వు బయటకి ఏం మాట్లాడావు అది కాదు నీ ఒరిజినాలిటీ. ప్రతి ఓడు ఎదుటోడు ఏం మాట్లాడావో నువ్వు దాన్ని లెక్కేసుకొని నేను చెప్పట్లేదు, నువ్వేం మాట్లాడుతున్నావో నువ్వేం ఆలోచిస్తున్నావు నువ్వు లెక్కేసుకో. నువ్వు అసలు ఏంటి, అసలు బేసిక్ నీ స్వభావం ఏంటి అటువంటిది నువ్వు తెలుసుకో ముందు. ఎందుకంటే మారాల్సింది నువ్వు, మారితే బాగుపడేది నీ జీవితము. కాబట్టి ఎదురు ప్రతి మాటను నువ్వు లెక్కేయడం ట్రై చేయొద్దు, నీకు తెలియని కూడా తెలియదు అది. కానీ నేను ఇక్కడ ఏం చెప్తానంటే, ఎదుటో నువ్వు లెక్కేయద్దు, నువ్వేంటో నువ్వు తెలుసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేంటో నువ్వు తెలుసుకో. ఎందుకంటే నువ్వు ఒకటి విత్తుతూ వేరే పంట నువ్వు కొయ్యవు కదా, నువ్వు ఒకటి విత్తి వేరే పంటను కొయ్యవు. కాబట్టి ఎదుటోడు ఎలాంటోడు నువ్వు తెలుసుకోవడం కోసం వచ్చిన చెప్పట్లేదు, నువ్వు ఏంటో అసలు నిజంగా తెలుసుకో. నువ్వు మనసులో నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో అది నిజంగా నీ మనసులో వస్తున్నటువంటి మాటేనా? ఎందుకంటే నువ్వు ఒరిజినల్గా ఏంటంటే, నువ్వు నోటితో ఏం మాట్లాడావో అది నీ ఒరిజినాలిటీ కాదు, నువ్వు మనసులో ఏమనుకున్నావో అది నీ అసలైనటువంటి స్థితి. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ఏది విత్తం అదే కోస్తామంటే, బేసిక్గా నువ్వేం మాట్లాడో దాన్ని బట్టి నీ పంట రాదు, నువ్వేం ఆలోచిస్తావో అదే నీ ఒరిజినల్ అసలైన స్థితి. కాబట్టి దాన్ని బట్టే నువ్వు పంటను కూడా నువ్వు కోస్తావు. అంటే ఆలోచించండి, మనసు అంటే దాన్ని ఎంత ఇంపార్టెంట్ దేవుడు పరిగణించి బైబిల్ విషయం రాసి ఉంచాడు. దేవుడు ఏమంటున్నాడు, నువ్వేంటంటే నువ్వు మాట్లాడిన మాటను బట్టి నేను చెప్పట్లేదు, నువ్వేంటంటే నువ్వేం ఆలోచిస్తూ మాట్లాడుతున్న దాన్ని బట్టి నేను చెప్తున్నా. బహుశా నీ మాట ఒకటి ఉండొచ్చు, కానీ నీ ఆలోచన వేరు అవ్వచ్చు. అప్పుడు ఎందుకు అలా ఉంటుంది అంటే, బేసిక్గా నువ్వు వేరు కాబట్టి. అప్పుడు ఒరిజినల్ నువ్వు యాక్చువల్గా ఏంటంటే, నీ మనసుని అడిగితే నీకు తెలుస్తుంది, నీ మనసులో ఏం ఆలోచన వస్తున్నా దాన్ని బట్టి తెలుస్తుంది. నువ్వెంత పాజిటివ్గా బయటగా మాట్లాడావు, నువ్వెంత మంచి ఇంప్రెషన్ మాటల ద్వారా కలిగించావు అన్నది ఇష్యూ కాదు ఇక్కడ. నీ మనసులో నువ్వేమనుకున్నది ఇష్యూ. ఎందుకంటే ఇక్కడ నేను ఎదుటోళ్ళు రూపాంతరం చెందడం గురించి, ఎదుటోళ్ళు మార్చమని నీకు చెప్పట్లేదు, నువ్వు మారమని నీకు చెప్తున్నా. నేను మారమని నాకు నేను చెప్పుకుంటాను. అప్పుడు రూపాంతరం చెందే బాధ్యత ఎవరిది అంటే, నువ్వు రూపాంతరం చెందడం నీది బాధ్యత, నేను రూపాంతరం చెందడం నాది బాధ్యత. అప్పుడు నువ్వు నిజంగా మారాలనుకుంటే, నీ లైఫ్ బెటర్గా మారాలి అనుకుంటే నీ మనసు మారాలి. నీ మనసు మారుకుని లైఫ్ బెటర్గా మారదు. అప్పుడు నీ మనసు మారాలంటే అప్పుడు నువ్వేం చేయాలంటే, నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటకి నీ ఆలోచనకి అసలు పొంతనుందో ఆలోచించుకోవాలి. అది లేనప్పుడు అర్థం ఏంటంటే, బేసిక్గా నువ్వు వేరు అర్థం. బహుశా నువ్వు ప్రపంచాన్ని నమ్మించచ్చేమో, కానీ యాక్చువల్ నువ్వేంటంటే నీకు ఆల్రెడీ తెలుసు, దేవుని కూడా ఆల్రెడీ తెలుసు నువ్వేంటంటువంటిది. అంతే ఇక్కడ కీర్తన సామెతలు ఇక్కడ భక్తుల మాట చెప్తున్నాడు. ఎందుకంటే ఇంగ్లీష్ ఎలా వస్తుంది అంటే, యాజ్ ఎ మ్యాన్ థింకెత్ సో ఈజీ అని వస్తుంది. అంటే అతను ఎలాగ ఆలోచిస్తున్నాడో అతను యాక్చువల్గా అది ఆ అర్థం వచ్చింది అక్కడ.
అంటే యాజ్ ఎ మ్యాన్ థింకెత్ అంటే ఒక వ్యక్తి అలాగ ఆలోచిస్తున్నాడు, తన ఆలోచనలు బట్టి అతను యాక్చువల్గా అది, అతని మాటను బట్టి అతడు అదని కాదు, అతను ఆలోచించిన ఆలోచన బట్టి అతను అది. యాక్చువల్గా మీనింగ్ ఇంగ్లీష్లో వస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు దాంట్లో ఆలోచించండి, ఆలోచనలకి ఎంత ఇంపార్టెన్స్ దేవుడు ఇస్తున్నాడు ఆలోచించండి. నువ్వు 10 మాటలు దేవుడు పెద్ద పట్టించుకోవట్లేదు, కానీ మనసులో ఏముందో. ఇప్పుడు నిజంగా అదే ఒకసారి స్తుతి ఆరాధనకు ఒకసారి దాన్ని అన్వయించుకొని చూడండి. ఒకసారి నువ్వు ఎన్నైనా మాట్లాడు, నువ్వు దేవుని గురించి నా దుర్గమ్మ కోట కొండ అనొచ్చు, నేను ఎన్ని కష్టాలు వచ్చినా నేను విడువను వెంబడిస్తానని చెప్పొచ్చు, నువ్వు ఏదన్నా నోటితో బోల్డ్ చెప్పొచ్చు, కానీ మనసులో ఏం చెప్తున్నావు? దాన్ని బట్టి నువ్వేంటటువంటిది, లేదంటే దేవుడికి నువ్వు ఏంటటువంటిది, లేదా నీ లైఫ్లో నువ్వు దేవునికి ఎంత ఇంపార్టెన్స్ అంటే దేవునికి తెలుస్తుంది. అంటే అర్థం ఏంటి? దేవుడు నిజంగా మాటలకు కాదు దేవుడు పడిపోయేది, మాటలకు కాదు దేవుడు ఇంపార్టెన్స్ ఇచ్చేది, దేవుడు ఆలోచనలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఇంకో మాట చూద్దాం చూడండి ఒకసారి. కీర్తనలు 92లోకి వెళ్దాం ఒకసారి. కీర్తనలు 92 5వ వచనం చదువుతాను. కీర్తనలు 92 5వ వచనం చదువుతాను. కీర్తన 92 5వ వచనం. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. ఇక్కడ గమనించిన, ఇక్కడ భక్తులు ఇక్కడ మాటతో చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు ఎంత గొప్పవి, అతి గంభీరం అంటే అంత గొప్పవి అంటున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు కూడా చాలా ఆలోచిస్తున్నాడంట, తెలుసా? ఇప్పుడు చూడండి, చాలా మంచి విషయం ఇది. దేవుడు చాలా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు నిజంగా ఒకసారి ఆలోచించి, దేవుడు నిజంగా అసలు ఆలోచించడం దేవునికి అవసరమా? మనం ఆలోచిస్తున్నామంటే మనకు బోల్డ్ ప్రాబ్లమ్స్, కొన్ని కార్యాలను ఎలా సంపాదించుకోవాలన్న ఆలోచన, లేదా సంపాదించినటువంటి కార్యాలను ఎలా కాపాడుకోవాలన్న ఆలోచన, మనకి ఇలాంటి ఆలోచనలు మనకంటే బోల్డ్ ఉంటాయి. ఎందుకంటే మనకు చాలా లాస్ అయిపోతామని భయం, పోతాయేమన్న భయంతో మనం అంటే బోల్డ్ ఆలోచించుకోవాలి. కానీ దేవుడు ఎందుకు ఆలోచించాలి చెప్పండి? అసలు దేవుడు ఎందుకు ఆలోచించాలి? ఆయన కొత్తగా ఆయన సంపాదించుకోవడానికి అంటూ ఇప్పుడు కొత్తగా ఆయనకి ఏముంది? ఏమీ లేదు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఇంకను, దేవుడు కూడా చాలా ఆలోచిస్తున్నాడంట. ఆలోచనలు చాలా గంభీరములు, అంటే చాలా గొప్ప ఆలోచనలు, ఉన్నతమైనటువంటి ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నాడంట. కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏంటంటే, దేవుడు ఆలోచిస్తున్నాడు, అక్కడ దేవుని స్తోత్రం అంటలేదు. కాకపోతే అక్కడ భక్తుడు వెంటనే నెక్స్ట్ లైన్లో అంటున్నాడు, ప్రభు నువ్వు ఎన్ని గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నావు. కాకపోతే మనుషులు ఎలా అంటారంటే, వాళ్ళు పశుప్రాయులు అంటారు, నువ్వెంత గొప్పగా ఆలోచిస్తున్నావో, మనుషుల గురించి నువ్వెంత ఆలోచిస్తూ వారి గురించి నువ్వు పట్టించుకుంటున్నావో, వారికి చాలా కార్యాలు చేయాలి నువ్వు ఎంతగా ఆలోచిస్తున్నావో, మనుషులు అర్థం చేసుకోవట్లేదు అంటున్నాడు. మనుషులు అర్థం చేసుకోవట్లేదు అంటే బేసిక్ అర్థం ఏంటంటే, దేవుడు ఆమె ఆలోచిస్తున్నాడు, నువ్వు ఆలోచించట్లేదు అంటాను. నిజంగా అంటే బేసిక్ ఏంటంటే, దేవుడు కూడా ఏమనుకుంటాడు, బహుశా ఈ అల్పమైనటువంటి శరీరము, అల్పమైన మనస్తత్వంను దాటి చొచ్చుకొని తన ఆలోచనని మనసులోకి వెళ్ళాలని బహుశా దేవుడు అనుకుంటాడేమో. ఎందుకంటే నువ్వు గ్రహించాలని దేవుడు అనుకుంటున్నాడు. నువ్వు ఎందుకు దేవుని యొక్క ఆలోచన ఎందుకు గ్రహించాలంటే, నువ్వు శరీర సంబంధంగా నువ్వు ఆలోచిస్తున్నప్పుడు నువ్వు మనిషి రీతిగా ఆలోచిస్తావు కాబట్టి దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులను తెలుసుకోవు. అక్కడ క్రీస్తు కూడా పేదరితో మాట్లాడినప్పుడు, సిలువ నీకు ఎన్నడూ దూరమవును కాకన్నాడు కూడా క్రీస్తు అదే మాట మాట్లాడతారు. అది రాబోతున్నారు, నేను దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తాడు, ఇక్కడ భక్తులు ఏం చెప్తున్నాడంటే, ప్రభు నువ్వు చాలా ఆలోచన కలిగి ఉన్నావు. అయితే ప్రాబ్లం అంటే మనుషులు అది అర్థం చేసుకోరు, మనుషులు దాని గురించి గ్రహించరు. ప్రాబ్లం ఏంటి? మన మైండ్ ప్రాబ్లము. అసలు దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు కూడా చాలా సందర్భాలు మనం ఆలోచించాం. కానీ తెలుసా, దేవుడు మన గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తున్నాడు తెలుసా? అన్న ఆలోచన దేవుడు కలిగినప్పుడు మన లైఫ్ ఎందుకు కొన్నిసార్లు దేవునికి అనుకూలమైన కార్యం మన లైఫ్లో ఎందుకు జరగవు? కారణం ఏంటంటే, దేవుడు ఆలోచించట్లేదని కాదు, దేవుడు ఆలోచిస్తున్నాడు, కానీ దేవుని యొక్క ఆలోచనలో నీ ఆలోచనలుగా మారట్లేదు. కాబట్టి దేవుని యొక్క ఆలోచనలో నీ ఆలోచనలుగా మారినంత వరకు, దేవుని యొక్క మనసు ఉండేటువంటి ఆలోచనలు నీ మనసులోనికి రానంత వరకు నీ లైఫ్ మారదు, నువ్వు రూపాంతరము చెందవు. ఇంకో మాట కూడా బైబిల్ చూద్దాం, కొంచెం క్లియర్ ఉంటుంది. చూడండి, 139 కీర్తన 139 17వ వచనం చదువుతాను. 139 17వ వచనం. దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువయ్యున్నవి. ఇక్కడ గమనించండి, ఇక్కడ కూడా భక్తుల మాటతో చెప్తున్న మాట, దావీదు ఇక్కడ మాటతో అంటున్నాడు, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. ప్రభు నీ గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు నాకెంతో చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నీ ఆలోచనని కూడా నా గురించే కదా.
నీ ఆలోచనలు నా గురించే కాబట్టి అది నా గురించి అసలు నువ్వు ఎంత ఎక్కువ ఆలోచిస్తున్నావు అని ఒకసారి నేను అసలు నా గురించి నువ్వు ఎంత ఆలోచిస్తున్నానని లెక్క కట్టి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే అది ఇసుక రేణువుల కంటే ఎక్కువైనటువంటివి, అది ఇసుక రేణువుల కంటే ఎక్కువ అన్న ఆలోచనలు దేవుడు మన గురించి కలిగి ఉన్నాడంట. ఒకసారి ఆలోచించండి, దేవుడు మైండ్ ఎంత బిజీగా ఉందో తెలుసా? దేవుని యొక్క మనసులో మనల్ని కూర్చున్నటువంటి తలంపులు దేవుడు కలిగి ఉన్నాడంట. ఒకసారి ఆలోచన, నిజంగా అసలు దేవుడు మన గురించి ఆలోచిస్తున్నదే గొప్ప అద్భుతం తెలుసా? దేవుడు మన గురించి ఆలోచిస్తున్న గొప్ప అద్భుతం. పైగా దేవుడు ఇన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడంట. అది ఇసుక రేణువుల కంటే ఎక్కువైనటువంటి ఆలోచనలు దేవుడు ఆఫ్టర్లకు మనిషి లాంటి మన గురించి దేవుడు ఆలోచిస్తున్నాడంట. మనిషి లాంటి మన గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు అంటే మరి ప్రాబ్లం ఏంటంటే దేవుడు ఆలోచిస్తున్నాడు చాలా మంచి ఆలోచనలు, నీ లైఫ్ గురించి దేవుడు చాలా మంచి ఆలోచనలు దేవుడు ఆలోచిస్తున్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఆ ఆలోచనలు తెలుసుకోవాలంటే నీ మనసు నూతనపరచకుండా దేవుని యొక్క ఆలోచనలు లేదా దేవుని చిత్తం నువ్వు తెలుసుకోవడం కష్టం. ప్రాబ్లం ఏంటంటే మనము మన గురించి మనం ఏమనుకుంటున్నామో అదే ఆలోచిస్తున్నాం, కానీ మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో మనం ఆలోచించట్లేదు. అందుకని చాలా సందర్భంలో విశ్వాసంలో బలహీనమైపోతాం. అందుకే చాలా సందర్భంలో ప్రతి చిన్న కార్యం మనం భయపడిపోతుంటాం, ప్రతి చిన్న కార్యం మనం బెదిరిపోతుంటాం. ఎందుకంటే నువ్వు ఎంతసేపు నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నీ గురించి అతి శ్రేష్టమైనటువంటి వాడు, ఎంతో సామర్థ్యం కలిగినటువంటి శక్తివంతమైనటువంటి దేవుడు ఆలోచిస్తున్నా మనం ఆలోచించట్లేదు. అంటున్నాడు భక్తుడు, అంటున్నాడు నాకెంతో ప్రియమైనటువంటి ఆలోచనలు. ఎందుకని నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు. అసలు ఆలోచన తెలుసుకుంటే నా గురించి ఎంత మంచి ఆలోచన నువ్వు కలిగి ఉన్నామని అనిపిస్తే అని నాకు తెలుసుకుంటేప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నా మనసు అంటున్నాడు. నా గురించి నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలు నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. నీ మనసు అంతా కూడా నువ్వు నా గురించి నువ్వు ఆలోచిస్తా ఉంటున్నావు చూసారా, నా ఫ్యూచర్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు చూసారా, నాకు ఎలా మేలు చేద్దాం, నన్ను ఎలా దీవిద్దాం ఆలోచిస్తున్నావు చూసారా, అందుకు నాకు అది చాలా హ్యాపీని ఇస్తుంది అంటున్నాడు. ఇప్పుడు అంటే చూడండి, ఇప్పుడు అలాంటప్పుడు మనం కూడా మన మైండ్ ఏం ఆలోచించాలి? మన మైండ్ ఏం ఆలోచించాలంటే దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు బేసిక్గా అలాగే మన మైండ్ కూడా ఆలోచించాలంటే బేస్ చెప్పాలంటే దేవుని గూర్చినటువంటి ఆలోచనలు మన మనసులో ఉండాలి. అది మనకి ఎలా వస్తుంది? దేవుని గురించిన ఆలోచనలు మనకి ఎలా వస్తాయి? మనం చర్చకు వచ్చినప్పుడు దేవుడు మనకి వాక్యం ద్వారా కొన్ని విషయాలు బోధిస్తున్నాడు. బేసిక్గా బోధన కూడా ఏంటంటే దేవుడు కొన్ని తలంపుల్ని మనసులో పెడుతున్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళాక నువ్వు ఆలోచించుకోవడానికి, నువ్వు ధ్యానించుకోవడానికి, నీ మనసులో కొన్ని నింపుకోవడానికి దేవుడు నీకంటూ కొన్ని ఆలోచనలు దేవుడు ఇస్తున్నాడు. ఎందుకని స్టార్టింగ్ చెప్పని చూస్తారా, ఆలోచన అంటే భౌతికమైనది కాదు కాబట్టి కనబడదు. అందుకని నువ్వు ఆలోచనలు మోసుకొని వెళ్ళవు, ఆలోచన పట్టుకుని వెళ్ళవు. ఆలోచనలు ఆత్మ సంబంధమైనటువంటివి, అది నీ మనసులను మోసుకొని వెళ్తావు వాటిని. ఇప్పుడు అందుకని చూడండి, దేవుడు వాక్యం ద్వారా ఏం చేస్తున్నాడు? బేసిక్గా దేవుడు తన ఆలోచనలను నీ మనసులో పెట్టే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. దేవుడు వాక్యం ద్వారా, ప్రసంగం ద్వారా తన యొక్క ఆలోచనలను నీ మనసులో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే నీకంటూ ఆల్రెడీ చాలా ఆలోచనలు మైండ్లో పెట్టేసుకుంటున్నావు. దానివల్ల నీ లైఫ్ ఏమాత్రం కూడా మారదు. నేను చెప్పేది నెగిటివ్గా అవడం నువ్వు చెప్పట్లేదు. నువ్వు మంచి ఆలోచనలు ఆలోచిస్తున్నా సరే నీలోని పుట్టినటువంటి ఆలోచనలకు పెద్ద బలమేమీ ఉండదు. ఎందుకంటే దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఒకసారి ఆలోచించి, ఏ ఆలోచన బలం ఎక్కువ ఉంటుంది? నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు ఒక పక్క, ఇంకో పక్క దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. గ్యారంటీగా మనం చెప్తాం, నువ్వు నీ గురించి ఆలోచించుకునే ఆలోచన కంటే దేవుడు నీ గురించి ఆలోచిస్తున్న ఆలోచన శ్రేష్టమైనటువంటివి, గంభీరమైనటువంటివి. అప్పుడు చర్చకొచ్చి వాక్యం విన్నప్పుడు దేవుడు మనకంటూ కొన్ని ఆలోచనలు మన మనసులో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కదా. అప్పుడు ఇంటికి వెళ్ళాక మనం ఏం చేయాలి? దాన్నే కదా ఆలోచించాలి. ఎందుకంటే నువ్వు దాన్ని ఆలోచిస్తానే కదా అది నీ లైఫ్లో నెరవేరుతుంది. నువ్వు ఆలోచించిందే కదా బయటకు వస్తుందని చెప్తున్నావు ఇందరి నుంచి. నువ్వేం ఆలోచిస్తే అదే కదా జరుగుతుంది. దేవుడు మట్టితో మనిషిని ఒక షేప్ తీసుకొచ్చాడు. అలా తేడానికి మునుపు మైండ్లో ఇలా ఉండాలని దేవుడు అనుకున్నాడు. కుమ్మరివాడు ఒక పాత్రను బయటికి చేయడానికి మునుపు, తన చేతులతో దాన్ని మోల్డ్ చేయడానికి మునుపు, దాన్ని రూపించడానికి మునుపు తన మనసులో ఆల్రెడీ రూపించేసుకున్నాడు. మనసులో బయటకు వేయకుండా కనబడలేదు కాబట్టి, ఏ పాత్ర కనబడలేదు కాబట్టి, కుమ్మరివాని యొక్క మనసులో కూడా ఏమీ లేదని కాదు. ఆ చక్రం మీద మట్టి ముద్ద ఉండొచ్చు, కానీ ఇంకను మట్టి ముద్ద మనకు కనబడుతుంది. కానీ కుమ్మరివాని యొక్క మైండ్లో ఆల్రెడీ ఒక షేప్ ఫామ్ ఆల్రెడీ వచ్చింది. ఆయన ఏం చేద్దాం అనుకున్నాడు, ఎలాంటి పాత్ర చేద్దాం అనుకున్నాడు, దేనికి ఉపయోగపడే పాత్ర చేద్దాం అనుకున్నాడు, అది ఎంత రమ్యంగా చేద్దాం అనుకున్నాడు, ఏ సైజులో చేద్దాం అనుకున్నాడో ఆల్రెడీ ఆయన మైండ్లో ఆల్రెడీ అది ఉంటుంది. ఆయన మైండ్లో ఉంటుంది కాబట్టి అది బయటకు వస్తుంది. ఆయన మైండ్లో మొత్తం పెట్టుకున్న దాని ప్రకారంగా పనిచేస్తాడు, అదే బయటికి వస్తుంది. అది బయటికి రానంత వరకు
అది ఏమీ లేదని అనుకోవడానికి వీలు లేదు. ఏదో ఆలోచిస్తున్నాం ఖచ్చితంగా, కానీ ఇంకా బయట రాలేదంటే ఏమీ లేదని కాదు, ఖచ్చితంగా ఏదో ఆలోచిస్తుంది అర్థం. కొంత టైం వెయిట్ చేస్తుంది, బయటికి వచ్చేస్తుంది. అలాగే దేవుడు మన గురించి కొన్ని ఆలోచిస్తాడని చెప్తున్నప్పుడు అదే కనుక నువ్వు కూడా ఆయన ఆలోచనలన్నీ ఎలాంటి క్వాలిటీవి అంటే శ్రేష్టమైనటువంటివి, మేలైనటువంటి గంభీరమైన ఆలోచనలు, నీ గురించి ఆయన ఆలోచిస్తున్న ఆలోచనలు గంభీరమైనటువంటివి. అప్పుడు అంటాను, నువ్వేం ఆలోచిస్తావు అది నీ లైఫ్లో జరుగుతుంది అన్నప్పుడు దేవుడు తన ఆలోచనల గురించి వాక్యం ద్వారా నీకంటూ కొన్ని తలంపులు దేవుడు ఇస్తున్నాడు. చూసారా, అది నీ మనసులో నువ్వు నిలుపుకోవడం నీ బాధ్యత కదా. ఎందుకంటే దేవుడికి ఏం తెలుసు అంటే నువ్వేం ఆలోచిస్తావో రేపటిలో నీ లైఫ్లో అదే జరుగుతుంది. నువ్వేం ఆలోచించాలో కూడా నేను ఒక రా మెటీరియల్ లాగా, ఒక పదార్థంలా, ఖనిజ పదార్థంలా నేను నీకు ఇస్తున్నాను. నువ్వు దాన్ని మైండ్లో పెట్టుకొని దాని గురించి తిరిగి నువ్వు ఆలోచిస్తూ ఉండు. తర్వాత ఎంత ఎక్కువ ఆలోచిస్తావో ఆ ఆలోచన అంత బలపడుతుంది. అది ఎంత బలపడుతుంది అంత త్వరగా బయటకు అది వచ్చేస్తుంది, త్వరగా బయటకు వచ్చేస్తుంది. అందుకని దేవుడు మనకి వాక్యాన్ని ఇస్తున్నాడు. ఎందుకని? నీ అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం, నీ ఆలోచన మార్చే ప్రయత్నం. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా, నువ్వు చర్చకొచ్చాక ఒక గంట వాక్యం వింటావు, చాలా ఆలోచనలు దేవుడు మనకి ఇస్తాడు, బాగానే ఉంటుంది. కానీ తెలుసా, నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళా వేరే వాడు కూడా, సాతాను కూడా ఆలోచించే ప్రయత్నం చేస్తాడు. తెలుసా, నిన్ను ఈ ఆలోచనలు ఇన్ఫ్లుయెన్స్ చేసేది, ప్రేరేపించేది కేవలం దేవుడు మాత్రమే కాదు. ఈ ప్రపంచంలో అపవాది కూడా నీ ఆలోచనలను ప్రేరేపించే ప్రయత్నం చేస్తాడు. దాని నుంచి వచ్చే వారాలు చెప్తాను నేను. గమనించ, నీ ప్రతి ఆలోచనకి 2 సోర్సులు ఉంటాయి, 2 మూలాలు ఉంటాయి. నీ ప్రతి ఆలోచనకి న్యూట్రల్ అంటే ఏది ఉండదు. గమనించండి, ఇది న్యూట్రల్ అంటే ఇది తప్పు కాదు, ఇది మంచి అన్నానికి ఏం లేదు, న్యూట్రల్ అన్నదానికి ఏమి ఉండదు. ప్రతి ఆలోచన అయితే నీకు దేవుని దగ్గర నుండి వస్తుంది, లేదా ప్రతి ఆలోచన సాతాను దగ్గర నుండి వస్తుంది. మరి మనుషులు అన్న కదండి, అంటే కొన్నిసార్లు ఆ మనుషులు కూడా దేవుని ద్వారా ప్రేరేపించబడి నీకు ఆలోచన ఇవ్వచ్చు. అదే మనిషి కొన్నిసార్లు సాతాను చేత ప్రేరేపణకు నీకు ఆలోచన ఇవ్వచ్చు. కానీ అల్టిమేట్ నువ్వు మనుషులందరినీ దాటేస్తే అల్టిమేట్గా అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందంటే ప్రతి ఆలోచన అయితే దేవుని దగ్గర నుంచి స్టార్ట్ అయింది, లేదా సాతాను దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ప్రాబ్లం ఏంటంటే మనం చర్చలోకి వచ్చినప్పుడు గంట ప్రసంగం విన్నప్పుడు చాలా ఆలోచన దేవుడు మన మనసులో పెడతాడు. కానీ నువ్వు కేవలం ఆలోచనతోనే నువ్వు వెళ్ళిపోతావు అనుకుంటున్నావా? లేదు, నువ్వు బయటికి వెళ్ళాక సాతాను కూడా దీన్ని పాడు చేయడానికి వేరే ఆలోచన కూడా సాతాను నింపుతాడు. పరిస్థితి ద్వారా కావచ్చు, మనుషుల ద్వారా కావచ్చు, రకరకాలుగా సాతానుడు కూడా నిన్ను ప్రేరేపించే ప్రయత్నం చేస్తాడు. ముఖ్యంగా దేవుడు మంచి ఆలోచనలు పెట్టాడు అనుకోండి, సాతాను ఇంకా బలంగా వ్యతిరేకమైన ఆలోచనలు పెట్టి ఆ ఆలోచనలు లోపడెక్కడో అంతమైపోవాలి, అణిచివేయబడాలని వేరే ఆలోచనలు కూడా సాతాను ఇంకా చాలానే తీసుకొస్తాడు. అప్పుడు అంతా మనం ఏం చేయాలి? ఒక మాట చూసుకుందాం. తిమోతికి రాసిన పత్రికలో మాట చూద్దాం, ఇది చూసుకొని ముగించుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ పౌలు ధ్యానించడం గురించి మాట్లాడుతున్నాడు, కథ వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. 1 తిమోతి 4వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి 4:15. నీ అభివృద్ధి, గమనించండి, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము, చూడండి ఇక్కడ గమనించండి, నీ అభివృద్ధి అందరికీ స్పష్టంగా కనబడేటట్టుగా నువ్వేం చేయాలి? వీటిని మనస్కరించుము, అంటే నువ్వు ధ్యానించు, నువ్వు ఆలోచించు, మనసులో పెట్టుకోమంటున్నాడు. వీటి అందే సాధకము చేయం. ఇక్కడ గమనించండి, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? నీ అభివృద్ధి అంటే నువ్వు ఏదైతే అనుకున్నావు అందరూ డెవలప్ అవ్వడానికి, అంటే నువ్వు చేసే కార్యాలు డెవలప్ అవ్వడం, బెటర్గా మారడానికి నువ్వేం చేయాలంటే అందరికీ కనబడేంతలాగా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలంటే నువ్వు బాగా ఆలోచించు. అనిపిస్తే ఏమన్నాడంటే నువ్వు బాగా మంచి కార్యాలు చేద్దాం అనుకుంటే, అందరికీ మంచి కార్యాలు కనబడాలనుకుంటే ముందు నువ్వేం చేయాలంటే నువ్వు ముందు వాటిని మనస్కరించు, వాటిని మనసులో పెట్టుకో. మనసులో పెట్టుకుంటే తర్వాత అది బయటికి బహిరంగంగా కనబడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు ఆలోచించింది క్రియారూపం దాల్చేది ఎప్పుడంటే నువ్వు మనసులో బాగా ఆలోచిస్తే అప్పుడు అది అందులో డెవలప్ అవుతావు, బయటికి కార్యాన్ని నువ్వు చేస్తావు. ఇక్కడేమో యాక్చువల్గా పౌలు తిమోతికి మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ వాక్యం ధ్యానం కోసం మాట్లాడుతున్నాడు. ఏదైనా సరే బయటకు కనబడాలంటే నువ్వు దాన్ని బాగా ఆలోచించు అంటున్నాడు. నేను గంట ప్రసంగం చేస్తూ పిచ్చిగా ఏదో సోది మాట చెప్పకుండా గంట ప్రసంగం చేయాలంటే నేను చాలా గంటలు ఆలోచిస్తే కానీ నేను గంట ప్రసంగం సరిగ్గా నేను చేయలేను. నేను పావు గంట ఆలోచించి నేను గంట ఇక్కడ వాక్యం చెప్పలేను. నేను గంట చెప్పానంటే అర్థం ఏంటంటే నేను గంట కింద ఆలోచించాను కాదు, నేను చాలా గంటలు ఆలోచిస్తేనే ఒక గంట నేను సరిగ్గా వాక్యాన్ని సరిగ్గా చెప్పాలంటే, సరిగ్గా వాక్యం చెప్పాలని చాలా గంటలు ఆలోచిస్తేనే అది బలపడితేనే బయటకు అప్పుడు నూరు మాట్లాడితే బయటకు వస్తుంది. అది బయటకు ఆ డెవలప్మెంట్ బయటకు కనబడాలంటే లోపల నువ్వు చాలాసేపు నువ్వు మనస్కరించాలంటే నువ్వు ధ్యానించాలి అని చెప్తున్నాడు ఇక్కడ పౌలు తిమోతికి చెప్తున్నాడు. ఇప్పుడు దాంట్లో ఆలోచించండి, మనం ప్రోగ్రెస్ అవ్వాలంటే కూడా నువ్వెంత ఆలోచించుకోవాలి, అప్పుడు దేవుని కూర్చొని తలంపులు ఎంత నీ మనసులో పెట్టుకోవాలి. అందుకని కదా కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడువక అని స్టార్ట్ అవుతుంది.
ఆ తర్వాత దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడు, లైఫ్ ఎలా ఉంటుంది అంటే నీటి కాలు ఎవరైనా నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. బేసిక్ ఎవరు అలా ఉండేది అంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అంటే దుష్టుల ఆలోచన అంటే చెడ్డవాళ్ళు చెప్పిన ఆలోచనలు మైండ్లో పెట్టుకోడు. అలా దుష్టుల ఆలోచనలు అసలు తీసుకోడు కాబట్టి దాని ప్రకారం చేయకుండా ఏం చేస్తున్నాడు, వాక్యమును దివారాత్రులు ధ్యానిస్తున్నాడు. ధ్యానిస్తున్నాడు వాడు ధనుడు. ఎందుకంటే అలా ధ్యానించేటువంటి వాడు పొజిషన్ ఎలా ఉంటుందంటే నీటి కాలు పక్కనే నాటబడిన చెట్టు లాంటాడంట. అతడెప్పుడు కూడా ఎండిపోడు, అతడు ఆకు వాడిపోదు. ఎందుకంటే వాటర్ దగ్గరలో ఉన్నాడు కాబట్టి అతను ఆకు వాడదు. టైంకి ప్రతిదీ కూడా ఫలం వస్తుందంట. టైంకి ప్రతిఫలం వస్తుందంటే కారణం ఎక్కడ, చెట్లోనే కాదు, చెట్టులో కెపాసిటీ ఉంది కానీ అది బయటికి ఎప్పుడు వస్తుంది, దాని వేరు వెళ్ళి కాలు దగ్గరికి అటాచ్ అయి ఉన్నప్పుడు, అందుబాటులో ఉన్నప్పుడే ఆ రకం ప్రతిఫలం వస్తుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది, దుష్టుని ఆలోచన చెప్పున నడవకుండా నువ్వు ఆలోచన తీసేసి, మనుషులు ఐదులో చెప్తారు పిచ్చి పిచ్చి ఆలోచన పక్కన పెట్టేసి, నువ్వు బైబిల్ దేవుడు నువ్వు సండే వచ్చినప్పుడు, గురువారం వచ్చినప్పుడు, శనివారం వచ్చినప్పుడు ఏ ఆలోచన దేవుడు మనసులో పెడుతున్నాడు, ఆలోచనలు దివారాత్రులు ధ్యానిస్తే నువ్వు ఆ చెట్లాగా నువ్వు ఫలిస్తావు బైబిల్ చెప్తుంది. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా, ప్రాబ్లం ఏంటంటే నువ్వు చర్చకొచ్చిన గంట ఆలోచిస్తావు, నువ్వు అనుకున్నా మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చేవరకు నేను వాక్యం కోసం ఆలోచిస్తాను అనుకుంటావు. కానీ మన మైండ్ చెప్తున్నాను చూడండి, నువ్వు గంట చర్చలోకి వచ్చి వాక్యం విన్న తర్వాత నువ్వు కేవలం సండే మాత్రమే వస్తే నువ్వు గంట దేవుని కూర్చొని తలంపులు వింటున్నావు. ఆ నెక్స్ట్ సండే లోపు ఎన్ని ఆలోచనలు మైండ్లో వెళ్తాయి నీకు తెలుసా, ఎన్ని ఆలోచనలు వెళ్తాయో తెలుసా. నువ్వు వెళ్ళట్లేదు, నువ్వు అనుకుంటున్నావు వెళ్తున్నాయి, ఖచ్చితంగా వెళ్ళకుండా వెళ్తున్నాయి. అప్పుడు నువ్వు ఫలించే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది. వారంకి ఒక్కసారి వచ్చి గంట నువ్వు మైండ్ ఆత్మీయంగా నువ్వు ఆలోచించి మిగిలినటువంటి 7 రోజులు 23 గంటలు నీ వేరే ఆలోచనలతో నీ మనసు నింపబడుతున్నప్పుడు నువ్వు ఎలా ఫలిస్తావు, నీ మనసు ఎలా మారుతుంది. దివారాత్రులు ధ్యానించుకోవడం కానీ ఉదయం కానీ రాత్రి కానీ ధ్యానించుకోవడం బైబిల్ లేదు. దివారాత్రులు ధ్యానించేవాడు ఉదయం ఒకసారి రాత్రికి ఒకసారి, ఉదయం లేచాక రాత్రి పడుకునే మంతు, అది కాదు బైబిల్ చెప్తున్న మాట, అది కాదు. అట్లీస్ట్ నీకు లక్షణం ఉంటే మంచిదే, కానీ నువ్వు చదవని వేళ చెప్పలేదు, ధ్యానించమని బైబిల్ చెప్తుంది. నేను త్వర చెప్తాను చూసారా, నువ్వు కొంచెమే చదువు కానీ చదివిన దాని గురించి వీళ్ళనప్పుడల్లా నువ్వు ఆలోచిస్తూ ఉండు. నువ్వేం పని చేసుకుంటున్నా ఆలోచిస్తా ఉండడం చాలా ఇంపార్టెంట్. అందుకనే తెలుసా, నువ్వు సండే మాత్రం వచ్చి విని వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ సండే వరకు నీకు దేవుని తలంపుల్ని మైండ్లోకి వెళ్ళట్లేదంటే నీ మైండ్ ఎంతగా దాడికి గురవుతుంది తెలుసా, ఎంత బలహీనమైన కార్యాలకు గురవుతుందో నీకు తెలుసా. అసలు మనం ఆలోచించుకోవట్లేదు దాని గురించి. ఎంత త్వర చెప్తాను చూస్తారా, ఉదయం చర్చలో వాక్యం ఉన్నా సరే సాయంత్రం యూట్యూబ్లో వస్తుంది వినను అంటాను, కానీ ఎవరికి అంత టైము లేదు. పైగా నేను ఎక్కువ చెప్పడానికి ఇష్టం, ఎందుకంటే తరచూ చెప్తా ఉంటే ఏమనుకుంటారంటే నేను యూట్యూబ్లో వ్యూస్ కోసం చెప్పుకుంటాడేమో అనుకుంటారు చాలామంది. మీరు కూడా అలాగే ఆలోచిస్తారు నాకు తెలుసు చాలామంది. తరచూ చెప్పను, ఎందుకంటే విలువైనటువంటి పద్దాక చెప్పకూడదు, చెప్పి దాని వాల్యూని తగ్గించను. నువ్వు దివారాత్రులు ధ్యానించడానికి ఒక మంచి అవకాశం, టెక్నాలజీ మనకి అంత డెవలప్ అయిపోతే మీరేమో వాక్యం దొరికేటువంటి అవకాశంలో మీరు వేరే వేరే వాటి కోసం, అల్పమైన వాటి కోసం మీరు ధ్యానించి మీ మైండ్ అలా స్పెండ్ చేస్తున్నారు. మీరు ఇదే వాక్యం మరలా నీకు వినే ఛాన్స్ దొరుకుతున్నప్పుడు వినడానికి ఎందుకు మనం ఇష్టపడము. అది జస్ట్ ఊరినే ప్రసంగం బైబిల్ తెలుసుకోవడం కోసం వింటున్నావా, లేదు కదా, ఇది నీ మనసులోకి వెళ్ళేటువంటి తలంపులు కదా. ఇది దేవుని యొక్క తలంపులు అన్నప్పుడు ఎన్నిసార్లు నువ్వు వాక్యం వినాలి, నీ మైండ్లో వేరే అది కూడా నీ మైండ్లోకి వచ్చేస్తాను నీకు అర్థమైనప్పుడు ఎంతగా నువ్వు డెలిబరేట్గా నువ్వు వాక్యాన్ని విని ఈ వాక్యం వినటం ద్వారా నీ మనసులో తలంపుల్లో నింపుకోవాలి. ఆలోచించండి. కానీ మీకు అర్థమవుతుందా అంటే మీకు అది అర్థం కావట్లేదు చెప్తున్నా సరే. ఆ ఫెసిలిటీ, దాని టెక్నాలజీ మనకు ఉన్నప్పుడు మనం దాన్ని వాడుకోము, కానీ మంచి కార్యాలు జరిగిపోవాలనుకుంటాం మనం. ఎలా జరుగుతుంది, నీ మైండ్లోకి అది రాకుండా, నీ మైండ్లోకి అది ఎస్టాబ్లిష్ అవ్వకుండా నీ లైఫ్లో అది ఎలా ఫలిస్తుంది. కీర్తనలు మొదట ఏం చెప్తున్నాడు, దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడంట. ఎందుకని, అతని లైఫ్ ఎలా ఉంటుంది, దివారాత్రులు ధ్యానించేటువంటి మనకి మనస్సు ఎలా ఉంటుంది, మనకి లైఫ్ ఎలా ఉంటుంది. దివారాత్రులు కూడా వాక్యం గురించి ఆలోచించేటువంటి వ్యక్తి యొక్క లైఫ్ ఎలా ఉంటుంది అంటే బైబిల్ చెప్తుంది, ఏం చెప్పట్లేదు, కాళ్ళ పక్కన ఉన్నటువంటి చెట్లాగా నువ్వు ఫలిస్తావు అంట. అప్పుడు నువ్వు వారంకి ఒకసారి అంటే నువ్వు అర్థం ఏంటంటే వారంకి ఒకసారి నువ్వు కాలు పక్కన నిలబడుతున్నావు,
ఏదో కొంచెం వాటర్ తీసుకున్నాం, వెళ్ళిపోతున్నాం, మళ్ళీ అది వరకు రావట్లేదు. అప్పుడు ఆ చెట్టు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చెట్టు లైఫ్ ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది, కానీ మీ లైఫ్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుందా? వారానికి ఒకసారి మాత్రమే నీటి కాలువ పక్కన నాటబడినటువంటి చెట్టు వచ్చేసి మళ్ళా ఆదివారం వరకు రానప్పుడు ఆ చెట్టు ఎలాగా తన కాలం వచ్చినప్పుడు ఫలం ఎలా ఇస్తుంది అది? కానీ మనం అనుకుంటాను, నేను ప్రార్థన చేస్తాను కదా, ఏదో రకంగా దేవుడు ఇచ్చేస్తాడని. దివారాత్రులు ధ్యానించకూడదని బైబిల్ అన్నీ కదా చెప్తుంది. నువ్వు కావాలని గనక నీ మనస్సును వాక్యంతో నింపుకోవడం నువ్వు ప్రయత్నం నువ్వు చేయకపోతే, నువ్వు వాక్యం కోసం నీ హృదయాన్ని నీ మనస్సును తెరుచుకోలేదు కాబట్టి లోపలికి ఏ ఆలోచన రావట్లేదని కాదు, అది చెప్తున్నాను నేను. గమనించండి, ముగిచ్చేస్తున్నాను. నువ్వు ఆదివారం వాక్యం నిన్న తర్వాత మళ్ళీ వచ్చే ఆదివారం వరకు నీ మనసును మూసేసుకున్నావు, లోపలికి ఇంకేమీ రావట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, లేదులు వస్తున్నాయి. అప్పుడు ఒకసారి ఆలోచించండి. గంట దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించిన తర్వాత మిగిలినటువంటి 6 రోజులు 23 గంటలు వేరే ఆలోచనలు వచ్చినప్పుడు ఈ వాక్యం ఏమవుతుందో ఆలోచించండి. ఇప్పుడు వాక్యం ఏమవుతుంది? వాక్యం బలమైందే, కాకపోతే నీ మనసులో స్థిరంగా లేదు కదా. అప్పుడు నీటి కాలువ ఉన్న చెట్టులాగా నీ లైఫ్ ఉండదనే విషయం నువ్వు గ్రహించాలి కదా, నువ్వు ఆలోచించాలి కదా. 24 గంటలు బైబిల్ చదవమని చెప్పట్లేదు, ధ్యానించమని బైబిల్ చెప్తుంది. అర్థం ఏంటంటే ధ్యానించిన అర్థం మనస్కరించు అంటే అర్థం ఏంటంటే నువ్వు బయటకు వెళ్ళినా సరే నువ్వు వినేటువంటి దాని నువ్వు ఆలోచించు. సండే ప్రసంగం వింటున్నావు, మంగళవారం వింటున్నావు, గురువారం వింటున్నావు, శనివారం వింటున్నావు, ఎందుకు ఆలోచించకూడదు? సరే నువ్వు ఆలోచించిన మరలా ఫ్రెష్గా ఒకవేళ మిస్ అయ్యమని మళ్ళీ మనకి యూట్యూబ్లో వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు అది వినకూడదు? అది నువ్వు మనసులో నువ్వు కొన్ని ఆలోచనలు తలంపులు నిలుపుకోవడానికి, దేవుడిని మనసులో పెట్టడానికి ఒక మంచి అవకాశం దేవుడు ఇస్తున్నాడు కదా మనకి టెక్నాలజీ ద్వారా. టెక్నాలజీని ఇలాగ తప్ప వేరే ఎన్ని రకాలు ఎంత మంచిగా వాడుకున్నా టెక్నాలజీ నీకు పెద్ద యూజ్ ఏంటి? ఒకప్పుడు చర్చికి వెళ్తే చర్చిలో వాక్యం ఉంటే తప్ప అవకాశం ఉండేది కదా ఒకప్పుడు. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిపోయి మనకి ఎప్పుడు కావాలన్నా సరే వాక్యం మనకు ఆన్లైన్ అవైలబిలిటీగా మనకు వాక్యం ఉంటుంది. వెళ్ళి విని నీ మనస్సులో నూతనమైన తలంపులు పెట్టుకొని నీ మనస్సును మార్చుకొని నీ జీవితాన్ని మార్చుకోవడానికి. కానీ ప్రాబ్లం ఏంటంటే చర్చికి వెళ్ళాలి, ఆదివారం వెళ్తున్నాం, క్రిస్టియన్ గారు నా డ్యూటీకి వెళ్తున్నాం, వచ్చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ వాక్యం ధ్యానించడం వల్ల ఎంత లాభం ఉంటుందో మీకు తెలియట్లేదు. ఆలోచించడం వల్ల ఎంత నీ లైఫ్ ఎంత మారుతుందో తెలియట్లేదు. నీ లైఫ్ నీటి కాలంలో ఉన్నటువంటి పక్కన ఉన్న చెట్టులా నీ లైఫ్ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఎప్పుడు ఉంటుంది? అది దివారాత్రులు ధ్యానించినప్పుడు ఉంటుంది. అది ఆల్రెడీ నువ్వు వద్దనుకున్నా సరే ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ మైండ్లోకి వెళ్ళిపోతుంటాయి, నీ మైండ్లో అవి కూడా బలమైన దుర్గలుగా మారిపోతుంటాయి. అప్పుడు అలాంటప్పుడు వాక్యమునకు నువ్వు ఎంత ఖచ్చితమైనటువంటి సమయాన్ని నువ్వు తరచుగా కేటాయించాలి. ఆలోచించుకోండి, తరచుగా కేటాయించుకోవాలి. రూపాంతరం ఎప్పుడు చెందుతాం? నీ జీవితం ఎప్పుడు మారుతుంది? నీ మైండ్ మారకుండా నీ జీవితం మారదు కదా. నువ్వెంతైనా ప్రార్థన చేయి, కానీ మైండ్ మారిపోతే నీ జీవితము మారదు కదా. అందుకని చాలా సందర్భంలో దేవుని ఆశీర్వాదాలు పొందడానికి మన మనసే మన గడ్డు, సాతాను కూడా కాదు, మన మనసే మన గడ్డు. దేవుడు చేద్దాం, దేవుడు కొన్ని ఆలోచన ఇస్తున్నాడు, నువ్వు ఇలాగ ఆలోచించు అని చెప్తున్నాడు, కానీ మనం అలాగ ఆలోచనకి ఇష్టపడలేదు. ఆలోచించాలని ఆశపడుతున్నాం, మీకు ఎవరికి ఆశ లేదని అంటలేదు, కానీ సమయం అంతా కేటాయిస్తున్నావు, ఎందుకంటే అది బలపడాలి కదా. ఇప్పుడు జస్ట్ గంట ప్రసంగం వింటున్నావు, ఇంటికి వెళ్ళిన గంట తర్వాత కూడా ఇది నీ మైండ్లో నిజంగా ఉంటుందని, నిజంగా నువ్వు సాయంత్రం మళ్ళీ నువ్వు జ్ఞాపకం చేసుకుంటాను కూడా నేనైతే అనుకోవట్లేదు. నిజంగా ఆలోచిస్తున్నారు అంతగా ఆలోచించగలను నిజంగా. అప్పుడు నువ్వు నిజంగా అంతలాగా నువ్వు ఆలోచించినప్పుడు, మనకి మెసేజ్ దొరికే టైం ఉన్నప్పుడు, వినే అవకాశం అనుకున్నప్పుడు మరలా ఎందుకు అనకూడదు మనం? ఎందుకంటే 2-3 సార్లు రిపీటెడ్గా విన్నప్పుడు అది మనసులో స్థిరపడుతుంది కదా. అది స్థిరపడితే నీ మైండ్ ఆటోమేటిక్గా ఎంతో కొంత దాని గురించి ఆలోచిస్తుంది కదా. ఎంతో కొంత ఆలోచిస్తే ఎంతో కొంత నీటి కాలు ఎవరిన నీ లైఫ్ నాటబడుతుంది కదా. అప్పుడు ఆకు వాడక నువ్వు టైం వచ్చినప్పుడు నువ్వు ఫలాన్ని ఫలిస్తావు కదా. ఎందుకంటే నన్ను ఆలోచించుకోండి, నేనే యూట్యూబ్ కోసం నేనేం చేయట్లేదు. మీరు కాకుండా చాలామంది వినేవాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం యూట్యూబ్. ఇప్పుడు మీకోసం కాదు, ఒకప్పుడు మనకన్నా స్టార్ట్ చేసాం, కానీ ఇప్పుడు నాకైతే అభిప్రాయం లేదు, మన కోసం కాదు, బయటల కోసమే చేయాలి. కతే బెనిఫిట్ బయటలు పొందుకుంటారు, మనం పొందుకొని చూసారా, అది ప్రాబ్లం. చాలామందికి అవకాశం ఉండదు, అవకాశం ఉన్నా సరే మనం ఏంటంటే అది ఎక్కువైపోయి మనకి కడుపు నిండింది కదా తొన్నికరిస్తా ఉంటాం. లాస్ట్ అని చెప్పాను చూసారా, నేను దేవుని సందర్భం చెప్పినట్టు చెప్పాను,
ఎవరైతే ఆదివారం ఆ మెసేజ్ వినలేదో వాళ్ళు వెళ్ళి వినండి అని చెప్పాను. అదే ఎవరు వినలేదు. వినమని చెప్పిన వినలేదంటే మీరు విధేయత చూపించలేదు. ఇప్పుడు మీ ఆత్మీయ స్థితి ఏంటో, మీరు ఎంత వాల్యూ చేస్తున్నారో వాక్యానికి కానీ పాస్టర్ గారికి కానీ దాంట్లో మీరు ఆలోచించుకోండి. నామకార్థంగా వచ్చి వెళ్ళిపోవడం వేస్ట్. ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు మనకి గొప్పగా మారే అవకాశం మనకి ఇస్తున్నాడు. దాని ఫుల్ బెనిఫిట్ మనం పొందుకోవడం ఇంపార్టెంట్. ప్రసంగం ఊరికనే టైంపాస్ నేను చేయట్లేదు, మీరు టైంపాస్కి ఖాళీ ఉన్నారు కాబట్టి మీరు రావట్లేదు, మీరు చాలా పనులు మానుకుని వస్తున్నారు. ఇదంతా ప్రయత్నం చేసేందుకు చిన్న చిన్న విషయాల్లో మరలా ఇంత ప్రయాసం అంతటిని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు? మరలా ధ్యానించడం వలన బెనిఫిట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వాక్యము జస్ట్ వినడం కోసం కాదు, ధ్యానించడం కోసం. వాక్యం ధ్యానించడం కోసం. ఆ తరచుగా ఎంత ధ్యానిస్తావో అంతగా నీ మైండ్ అంటుంటుంది నీటి కాలంలో నాటబడుతుంది. నీకు లైఫ్ ఎక్కడ వస్తుందో, నువ్వు ఫలించడానికి ఏదైతే మూలాధారమో నువ్వు దాని దగ్గరికి వెళ్ళిపోతున్నావు. ఎంత దగ్గరికి వెళ్తావో అంతగా నువ్వు పచ్చగా ఉంటావు, అంతగా నువ్వు వర్ధిల్లుతా ఉంటావు. అది బైబిల్ చెప్తుంది. దివారాత్రులు ధ్యానించువాడు అందుకనే ధన్యుడు. ఎందుకు ధన్యుడు అంటే అతని లైఫ్ దివారాత్రులు వాక్యం ధ్యానించేవాడు కాలు పాక్కున్నటువంటి చెట్లు అంటాడంట. అందుకనే ఫలిస్తాడు కాదు ధన్యుడు. ఎండిపోయే ఛాన్సే ఉండదు. వేరే వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళు ఎండిపోతారేమో కానీ ఈయన ఎండిపోడు. ఎందుకంటే నీటి కాలు పక్కన ఉన్నాడు. లైఫ్ ఎవరికైనా అందరిపోయినా ఫస్ట్ వ్యక్తి కింద వేస్తుంది. కాలు పక్కన ఉన్నవాడు చెట్టుకి ఫస్ట్ వచ్చేస్తుంది లైఫ్. వాటర్ ఫస్ట్ ఆయనకు వచ్చేస్తుంది కాబట్టి లైఫ్ ఆయనకు వస్తుంది ఫస్ట్. కాబట్టి ఫలం కూడా అక్కడ ఆయనకి ముందు వస్తుంది. అంత అవకాశం మనకు ఉంది. సద్వినియోగం చేసుకోండి. రూపాంతరం చెందుతాం. మన లైఫ్ సాటిస్ఫాక్షన్తో ఉంటుంది. దేవుని చిత్తం చేస్తాం. అందులో మనకి దీవెనలు ఉంటాయి. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి.